నమస్తే, వెల్కమ్ టు నేషనల్ రౌండప్. జాతీయ వార్తాంశాలని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ 143వ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చాము. ఈ వారంలో జరిగిన జాతీయ వార్తాంశాలపై విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాట్లి గారు ప్రస్తుతం నేషనల్ స్టబ్ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సాయి గారు. సార్, సురేష్ కొచ్చాట్లి గారు, ఫస్ట్ పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ నిజంగా చాలా దారుణమైన అటాక్. ఇది మీరు నేషనల్ స్టబ్లో చాలా అంశాలు మీరు పంచుకున్నారు, నేను చాలా వీడియోస్లో చెప్తూనే ఉన్నాను. పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలో ఒక అలజడిని సృష్టించింది, పాకిస్తాన్కు ఇక మూడింది అన్న భావనను ఇది వ్యక్తం చేస్తోంది. సరే, కానీ అక్కడ పాకిస్తాన్ మన జనరల్ బిపిన్ రావత్ గారు చెప్పినట్టుగా 2.5 ఫ్రంట్ వార్ అని చెప్పేది ఆయన. ఒకవైపు చైనా, ఇంకోవైపు పాకిస్తాను, ఇంకోవైపు ఒక హాఫ్ ఫ్రంట్ ఏంటంటే మన భారతదేశంలో ఉన్న వాళ్ళ మీదనే అని. సో నిజానికి భారతదేశంలోనే భారత వ్యతిరేక భావనలు వినిపించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. భారత వ్యతిరేక భావనల్ని డైరెక్ట్గా కాదు, ఇట్లాంటి టెర్రరిస్ట్ అటాక్ జరిగినప్పుడు కూడా పూర్తిగా స్పందించడం పక్కన పెడితే అట్లీస్ట్ ఇంకా ఇప్పుడు దానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. దీన్ని వైట్ వాష్ చేసే ప్రయత్నం. నిజానికి ఇది దాడి ఖచ్చితంగా హిందువులపైన జరిగిన దాడి. హిందువులని గుర్తించి లేదా కాఫీర్లు అంటే ముస్లిమేతరులు అని గుర్తించి వాళ్ళని చంపిన సందర్భం. ఇక్కడ ఒక క్రిస్టియన్ కూడా అందులో చనిపోయాడు కాబట్టి. సో పహల్గామ్ అటాక్ని లేదా ఈ మతోన్మాద దాడిని వైట్ వాష్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక ఎమ్మెల్యే మాట్లాడాడు అస్సాంలో, ఆయన అరెస్ట్ చేశారు హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం. ఈవెన్ కేరళలో ఇట్లాంటిది వైట్ వాష్ చేసే ప్రయత్నం జరుగుతోంది. ఈ కమ్యూనిస్టులు లేకపోతే మిగతా ప్రతిపక్ష నాయకులు ఉన్న చోట్ల దీన్ని వైట్ వాష్ చేస్తున్నారు. వై? ఏం జరుగుతుంది చెప్తారు? ఓట్ల కోసం. సింపుల్. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఏం భయం అంటే సాయి గారు, ట్రాజడీ వైజ్ ఇట్స్ అన్ఫార్చునేట్, పహల్గామ్ హిందూ ఓట్స్ని కన్సాలిడేట్ చేసింది. ఇదే కదా వీళ్ళ అక్విజిషన్ ఉండే పుల్వామా జరిగినప్పుడు మోదీ గారు చేపించారని చెప్పి. మలయాళంలో ఒక ఛానల్ ఉంది మీడియా వన్ అని చెప్పేసి, దీనికన్నా ముందు ఒకసారి బ్యాన్ చేశారు. నేను ట్వీట్ కూడా చేశాను ఇవాళ. దిస్ ఛానల్ ఈస్ ఫండెడ్ బై జమైతే ఇస్లామీ పాకిస్తాన్ అండ్ జమైతే ఇస్లామీ బంగ్లాదేశ్ అండ్ జమైతే ఇస్లామీ ఇండియా. వీళ్ళకి ఒక న్యూస్ పేపర్ కూడా ఉంది, చాలా హైలీ సర్క్యులేటెడ్ ముస్లిం పబ్లికేషన్ అనమాట. అండ్ ఈ ఛానల్ని బ్యాన్ చేయడానికి గవర్నమెంట్ బ్యాన్ చేసినప్పుడు వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. వితిన్ 24 hours వీరికి హియరింగ్ ఇచ్చారు జస్టిస్ చంద్రచూడ్. ఇచ్చి గవర్నమెంట్ సెట్ కేరళ హైకోర్టుకి మేము ఒక సీల్డ్ కవర్ ఇచ్చాం. అలా చూడంగానే వాళ్ళు స్టన్ అయిపోయి పక్కన పెట్టేసి ఇమీడియట్లీ బ్యాన్ చెప్పేశారు వాళ్ళు, కేరళ హైకోర్టు. మీరు కూడా చూడండి ఎన్వలప్. వీ విల్ నాట్ ఈవెన్ సీ ద ఎన్వలప్. ఆ ఎన్వలప్ లోపల రా ఇచ్చిన రిపోర్ట్ ఉంది. ఈ ఫండింగ్ ఎక్కడి నుంచి వచ్చింది, వీళ్ళ ఫండింగ్ అంతా బయట నుంచి వచ్చింది. మీకు ఒక విషయం ఇప్పుడు ఇది లోపల చెప్పాలి. యాక్చువల్లీ మీరు చాలా సింపుల్గా ఒక మాట అనేసారు, కానీ ఐ వాంట్ టు మళ్ళీ దాన్ని రియేటరేట్ చేయాలని. జమాతే ఇస్లామే ఫండ్ చేసిన ఒక మీడియా ఆర్గనైజేషన్ భారతదేశంలో కేరళలో ఉంది. జాతీయవాదుల మీడియా ఆర్గనైజేషన్స్ మాత్రం మనం పెట్టుకోము. రైట్, చెప్పండి సార్. సో జమాతే ఇస్లాం ఒఫిషియల్, దట్టు అన్అఫిషియల్ కాదు. వాళ్ళకి ఒక న్యూస్ పేపర్ ఉంది, వాళ్ళకి టెలివిజన్ ఛానల్ ఉంది. ఇమాజిన్, చీఫ్ జస్టిస్ రిఫ్యూజ్ టు ఓపెన్ ద ఎన్వలప్ ఓపెన్ చేయలేదు. ఎన్వలప్ ఓపెన్ చేస్తే మీకు తెలిసింది దాని లోపల ఏముంది. వీ విల్ నాట్ సీ ద ఎన్వలప్, లిఫ్ట్ ద బ్యాన్. ఆల్మోస్ట్ 1 year అయిపోయింది. దాని తర్వాత ఎక్కువ హియరింగ్ జరగలేదు. తర్వాత కేసు వాయిదా పడ్డది, అంతే, అక్కడి నుంచి పోతూనే ఉంది. ఈ ఛానల్ సాయి గారు డైలీ భారతదేశం వ్యతిరేకంగా, మోదీ గారు వ్యతిరేకంగా న్యూస్ చేస్తూనే ఉంటారు డైలీ. మీరు దాని ముందు కూర్చుంటే మీ బీపీ 200% ఎక్కువైపోతుంది. ఇదంతా జరిగిన తర్వాత మొన్న రాత్రి వాళ్ళ న్యూస్ హెడ్లైన్ ఏంటంటే, ఇది జరిపింది సాఫ్రన్ వేషాలు, కాషాయ వేసుకున్న టెర్రరిస్టు అటాక్ చేశారంట. మై గాడ్. అండ్ లీడ్ న్యూస్ ఐటమ్ ఇది బ్రేకింగ్ న్యూస్. ఇది ఆర్మీ యూనిఫామ్ ఏం కాదు, మా దగ్గర కొంతమంది వచ్చి చెప్పారు, అక్కడ ఉన్న విట్నెసెస్ వీళ్ళంతా సాఫ్రన్ క్లోత్స్ వేసుకొచ్చారు, వాళ్ళు జై శ్రీరామ్ క్రౌడ్, వాళ్ళు వచ్చి చేశారు ఇదంతా ముస్లిమ్స్ మీద వేయడానికి అని చెప్పేసి. ఆలోచించండి. మై గాడ్, వాళ్ళ మీద ఏం చర్యలు? నేను అదే అడిగాను, చూసుంటారు నా ట్వీట్. అవును, అయాస్ అశ్విని వైష్ణవ్, మీకు దమ్ముందుకు లేదు యాక్ట్ చేయడానికి వీళ్ళ మీద. యూ కెన్ ఈజీలీ బ్యాన్, యాజ్ పర్ యువర్ రూల్ యూ కెన్ బ్యాన్ దమ్ స్ట్రేట్ అవే. తర్వాత వాళ్ళు కోర్టుకి వెళ్తే తర్వాత చూసుకుందాం అది. ఇప్పుడు కోర్టు ఈ పరిస్థితుల్లో కోర్టు వాళ్ళని అంత సపోర్ట్ ఇవ్వరు, మొన్నట్లా కాదు. ఇప్పుడు చేయలేదు సాయి గారు. ఇక్కడే నాకు మోదీ గవర్నమెంట్ తన కోపం ఉంది. అన్ని మోదీ గారు చేయాలని లేదు కదా, వీళ్ళు మినిస్టర్స్ ఏం చేస్తున్నారు? అమిత్ షా గారు ఇంత కష్టపడి పనిచేస్తున్నారు లాస్ట్ 3 రోజుల నుంచి. పాప ఆయన నిద్ర ఉందో లేదో తెలియదు. వాళ్ళు సిఆర్ పాటిల్ గారు తను కూర్చున్నారు ఇండస్ వాటర్ బ్లాక్ చేయడానికి. ఇంత పని చేస్తున్నప్పుడు మిగతా మినిస్టర్స్ ఏం చేస్తున్నారు? జయశంకర్ ఇస్ బిజీ, అగ్రీ విత్ దట్. యూ హ్యావ్ సో మెనీ అదర్ క్యాబినెట్ మినిస్టర్స్. వాళ్ళ పని వాళ్ళు చూసుకోవచ్చు కదా. ఏదైనా అసైన్ చేయకుంటే కూడా ఇది షుడ్ టేక్ ఇట్ అప్ ఫ్రమ్ దేర్ ఎండ్. రామ్మోహన్ రావు గారు ఆ రోజు ఈ ఫ్లైట్స్ అంతా అక్కడిక్కడ అయినప్పుడు, రేట్లు ఎక్కువ అయినప్పుడు, హీ వాజ్ యాక్టివ్, సెయింగ్ ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్, అన్నీ చేశారు.
ఐఎమ్ ఆస్కింగ్ మిస్టర్ అశ్విని వైష్ణవ్, మీద లోడ్ ఎక్కువ ఉంటే మీద రైల్వేస్, ఐటీ, ఇన్ఫర్మేషన్ మినిస్టర్ కదా ఆయన. ఇన్ఫర్మేషన్ 3 మినిస్ట్రీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్తోంది, ఏం జరుగుతోంది, అది అటాక్ జరిగినప్పుడు ఎట్లా ప్రాపగండా చేస్తున్నారు, ఇవన్నిటిని మానిటర్ చేయాలి కదా వ్యవస్థ. కేబుల్ అండ్ శాటిలైట్ టెలివిజన్ రూల్ ప్రకారం దిస్ ఇస్ అన్ అవుట్ రైట్ కేస్ ఫర్ అవుట్లెట్ కేస్. కరెక్ట్ బ్రాడ్కాస్ట్ రూల్ ప్రకారం. మీరు అబద్ధం చెప్పడం ఒకటే కాదు, యు ఆర్ క్రియేటింగ్ అ కైండ్ ఆఫ్ ఫేక్ నరేటివ్ విచ్ విల్ బి యూజ్డ్ ఇన్ ఇంటర్నేషనల్ మీడియా. ట్రూ. ఇదే న్యూస్ పాకిస్తాన్ వాళ్ళు తీసుకుంటారు. యాజ్ ఇట్ ఈస్ న్యూయార్క్ టైమ్స్ చూడండి, మిలిటెంట్స్, అల్ జజీరా మిలిటెంట్స్, వాళ్ళు టెర్రరిస్ట్ అని ఎప్పుడు చెప్పారు. మిలిటెంట్స్ అండ్ ఫైనలీ యుఎస్ rebellions. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఎస్టర్డే టు కరెక్ట్ న్యూయార్క్ టైమ్స్, లిజన్ వీఆర్ కరెక్టింగ్ యూ అని చెప్పి దీస్ ఆర్ టెర్రరిస్ట్ అని చెప్పారు యుఎస్ కాంగ్రెస్లో. అలాగే రిబెలియన్స్ అంటారు, మిలిటెంట్స్ అంటారు, See, that's what I'm saying. గన్మెన్. మన దాంట్లో కూడా చూడండి మీరు, యూ అబ్జర్వ్ సభా నాకు వీళ్ళందరూ ఉన్నారు కదా, దే ఆర్ ఆల్ న్యూట్రల్గా ట్వీట్ చేస్తున్నారు. కొంతమంది మహిళలు అక్కడ వెళ్ళి నవ్వుకుంటూ వీడియోలు తీశారు, చూసుంటారు మీరు. పహల్గామ్లో ఏం లేదు, అంతా బాగానే ఉంది అని. మీ ఫ్యామిలీ వాళ్ళు చనిపోతే అప్పుడు మీకు అర్థమవుతుంది, మీ కన్ను ముందు మీ హస్బెండ్ చంపేస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే, కల్మా చదవమంటే మీకు అప్పుడు అర్థమవుతుంది ఏంటనేది. గజ్వాయ హింద్ మన ప్రేక్షకులకు ఎంతమందికి తెలుసు తెలియదు కానీ, గజ్వాయ హింద్ అనేది వాళ్ళ హదీత్లో ఉంది. అది నేను నా స్క్రీన్ షాట్లో పెట్టాను. నిన్న కేరళలో ఆరిఫ్ హుస్సేన్ అని చెప్పి వెరీ పాపులర్ యూట్యూబర్, ఈజ్ అన్ ఎక్స్ ముస్లిం, ఈ కాల్స్ హిమ్సెల్ఫ్, వెరీ నాలెడ్జ్ ఇస్లామిక్ స్క్రిప్చర్స్ గురించి. ఛాలెంజ్ చేస్తాడు ఇస్లామిక్ ముల్లాస్ని, రా స్టూడియోలో కూర్చొని నాతో డిబేట్ చేయమని. ఎవరు రారు, ధమ్కి ఇస్తారు ఉల్టా ఆయనకి. ఆయన నిన్న స్క్రీన్ షాట్ పంపించారు నాకు, సురేష్ నువ్వు అడిగావు కదా మొన్న ఒక డిబేట్లో నా దగ్గర హదీత్లో ఎక్కడుంది ఇదని, నేను నీకు పంపిస్తున్నానని చెప్పి నాకు స్క్రీన్ షాట్ పంపించారు ఆఫ్ ద ఎగ్జాక్ట్ థింగ్ ఇన్ విచ్ పీస్ బి అపాన్ హిమ్ హీ సేస్, ఇఫ్ యూ గో టు ఇండియా అండ్ కాన్కర్ ఇండియా, మీరు ఇండియాని వెళ్ళి మీరు దాడి చేసి భారతదేశం మీద మీరు పట్టు పెట్టుకుంటే మిమ్మల్ని డైరెక్ట్ హెవెన్కి తీసుకెళ్ళిపోతాం. గజ్వాయ హింద్, ఇదంతా గజ్వాయ హింద్. సాయి గారు, మీరు ఆ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మాట్లాడుతున్నారో చూసారు, వీఆర్ ముస్లిమ్స్, వీఆర్ నాట్ హిందూస్, ఓ అలగ్ హై హమ్ అలగ్ హై. చాలా క్లియర్. ఇక్కడున్న ముస్లిమ్స్ ఆలోచించాలి, మీ గురించే మాట్లాడుతున్నారు, మిమ్మల్ని ముస్లిమ్స్ అని కూడా అంగీకరించట్లేదు వాళ్ళు, వీళ్ళు హిందువులు అందరూ. ఆలోచించండి. అండ్ దెన్ హీ సేస్ కశ్మీర్ లేకే రహెంగే, ఇదే పాట మళ్ళీ పాత పాట మళ్ళీ మొదలైంది. సాయి గారు, మోదీ గారు ఇప్పుడు చేసిన దానికి చాలామంది ఎమోషనల్గా రియాక్ట్ అయ్యారు. నేను కూడా నిన్నటి నుంచి దిస్ ఇస్ మై 9th ఇంటర్వ్యూ సాయి గారు, లాస్ట్ 2 daysలో. ఇదైతే నా రెగ్యులర్ షో, సో మీతో చేయాల్సింది ఇది. కానీ నిన్న కూడా 6-7 ఛానళ్ళు వెళ్ళినప్పుడు ఒకటే క్వశ్చన్, మోదీ గారు ఎందుకు బాంబు వేయట్లేదు? మా ప్రేక్షకులు అందరూ అడుగుతున్నారు, మోదీ గారు ఎందుకు బాంబు వేయట్లేదు? అవునవును, బాంబు వేయడమే లెక్క. నేను చెప్పాను, యూ రీడ్ ద ఆర్ట్ ఆఫ్ వార్ అని చెప్పి సున్జూది ఒక బుక్ ఉంది, ఎగ్జాక్ట్లీ. అండ్ నాట్ ఈవెన్ దట్, వెన్ ఈజ్ రెడీ ఇప్పుడు రెడీగా కూర్చున్నారు అన్ని, వాళ్ళు అవాక్స్ ఆన్ చేసి 10 రోజుల తర్వాత వాళ్ళకి బోర్ కొడుతుంది. ఏంటో వీళ్ళు ఎవరు రావట్లేదు, ఏంటి ఇన్ని రోజులు కూర్చున్నాం, నిద్ర లేదు, లీవ్ లేదు, ఏం లేదు, నేను పోతున్నాను చెప్పేసి వెళ్ళిపోతారు ఆర్మీ జనరల్స్. అప్పుడు కొట్టడం కూడా కాదు. చూడు సాయి గారు, ఇప్పుడు ట్రంప్ని మనం అందరూ కలిసి తిడుతూనే ఉంటాం కదా, ట్రంప్ అది చేశారు, ట్రంప్ ఇది చేశారని. హీ హెస్ ప్రొవోక్ చైనా వితౌట్ ఫైరింగ్ అ సింగిల్ బుల్లెట్. ఆలోచించండి, చైనా ఏం చేయాలని కానీ తెలియకుండా తిరుగుతున్నారు చైనా వాళ్ళు. 140, 150, 180% డ్యూటీలు వేసుకుంటే పోతున్నారు. వీ ఆల్సో డన్ ద సేమ్ థింగ్. మోదీ గారు ఒక్క స్టేట్మెంట్తోని పాకిస్తాన్ని మొత్తం మటాష్ చేసి పడేశారు. మేము ఇండస్ వాటర్ ట్రీటీని వీఆర్ టేకింగ్ ఇట్ బ్యాక్, వీఆర్ పాసింగ్ ఇట్. సాయి గారు, యూ వోంట్ బిలీవ్ సాయి గారు, ఐ వాజ్ లిస్నింగ్ టు ద పాకిస్తానీ న్యూస్ ఛానల్స్. చాలామంది ఉన్నారు, మనం చూస్తూనే ఉంటాం. కొంతమంది అయితే వెరీ 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 గుడ్ విత్ ఇండియా ఆల్సో. వీళ్ళందరూ అదే అంటున్నారు, దిస్ వాటర్ థింగ్ పీక్లో వెన్ ఇండియా వాజ్ ఫైటింగ్ అ వార్ విత్ పాకిస్తాన్ ట్వైస్, 71 కానీ 65 కానీ, దాని తర్వాత బంగ్లాదేశ్ వాళ్ళు, మనం ఎప్పుడు ఇది ఆలోచించలేదు దట్ వీ కెన్ స్టాప్ ద వాటర్ టు పాకిస్తాన్. ట్యాప్ ఆఫ్ చేయడం లాగా కాదు ఇది. ఇండస్ అనే రివర్ సిస్టమే డిఫరెంట్ ఉంటుంది. అది వచ్చేది టిబెట్ నుంచి వచ్చి లదాఖ్ వస్తుంది, లదాఖ్ నుంచి ఇట్ ఎంటర్స్ కశ్మీర్, అక్కడి నుంచి ఇట్ హ్యాస్ అనదర్ ట్రిబ్యూటరీస్ 4-5 ఉన్నాయి, జీలం కానీ, సట్లజ్ కానీ, రావి కానీ. కానీ ఇండస్ మీద మనం ఎప్పుడు డ్యామ్ కట్టకూడదు అని చెప్పి నెహ్రూ గారు సైన్ చేసిన అగ్రిమెంట్. సో నేనే చెప్తున్నాను, ఈ నెగటివ్ న్యూస్ స్ప్రెడ్ చేయడంలో మన మీడియా కూడా నంబర్ 1 సాయి గారు. ఇప్పుడు ఈ 2 రోజులు వీళ్ళు ఏం చేయరు, కానీ చూడండి 3వ రోజు 4వ రోజు నుంచి పాట మారిపోతుంది మొత్తం. జనరల్ బక్షి మేడ్ అ కామెంట్ విచ్ ఎవ్రీబడి టుక్ ఇట్ అప్, లేటర్ హీ అక్నాలెడ్జ్ హీ మేడ్ అ మిస్టేక్. ఆర్మీలో రిక్రూట్మెంట్ చేయట్లేదన్నారు, అగ్నివీర్ స్కీమ్కి షిఫ్ట్ చేశారని చెప్పి జనరల్ బక్షికి తెలియదా సార్? మన ఆర్మీలో నేను ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను పొద్దున. ఇవాళ ఒక 45 సంవత్సరాలైన ఒక మేల్ అండ్ 22-year-old బాయ్, వీళ్ళ దగ్గర ఒక ఎన్కౌంటర్లో పార్టిసిపేట్ చేయమంటే సాయి గారు, హూ విల్ బీ మోర్ ఎఫెక్టివ్? న్యాచురల్లీ 22-year-old, బికాజ్ ఈజ్ యంగ్,
ఆయన పరిగెత్తాడు, ఫాస్ట్ పరిగెత్తచ్చు, రియాక్షన్ టైం ఎక్కువ ఉంటుంది. ఆల్ దట్ ఈస్ కరెక్ట్, ఎక్స్పీరియన్స్ కౌంట్స్ డెఫినెట్లీ. దాట్ ఈస్ వై మన అగ్నివీర్ స్కీమ్ తీసుకొచ్చాం. ద ప్రాబ్లమ్ ఈస్ మన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు అది కూడా. అండ్ అగ్నివీర్ ఇస్ వర్కింగ్ రియలీ వెల్. నేను ఐ వాజ్ ఇన్ టచ్ విత్ ద బ్రిగేడియర్, ఇక్కడ సికింద్రాబాద్లో ఉన్న ఒక బ్రిగేడియర్తో టచ్లో ఉన్నాను. ఆయన ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోయాడు. ఆయన చెప్పారు నాకు, సురేష్ అగ్నివీర్ స్కీమ్ 10 సంవత్సరాల ముందు చేయాలండే, మన ఆర్మీ కూడా బిన్ యంగ్, వీళ్ళకి టెక్నాలజీ చెప్పారు. ఒక గ్రూప్ ఆఫ్ అబ్బాయిలు ఐటీఐ చేసిన వాళ్ళు తీసుకొచ్చి అగ్నివీర్ స్కీమ్లో ట్రైనింగ్ అంతా ఇచ్చిన తర్వాత ఒక ట్యాంక్, బ్యాటిల్ ట్యాంక్ ఇచ్చి ఇప్పేసి రిటర్న్ బెటరా అంటే 10 రోజులు మొత్తం బ్యాటిల్ ట్యాంక్ ఇప్పేసి మళ్ళీ రిటర్న్ పెట్టారంట తీసుకొచ్చి. దట్ మీన్ ఇప్పుడున్న యంగ్స్టర్స్ అంత టెక్నాలజీ క్వాలిఫైడ్. నేను 45-year-old వాళ్ళని నేను తప్పు పట్టట్లేదు, ఐఎమ్ 62+, బట్ దట్ డజంట్ మీన్ దట్ వీఆర్ ఫ్యాకల్టీస్ ఇస్ బ్యాడ్. బట్ ఆర్మీ అనేది మీరు 100 meters పరిగెత్తి ఒక టెర్రరిస్ట్ వెనక పరిగెత్తారంటే మీకు ఎనర్జీ ఉండాలి. అది మీ అట్ ద ఏజ్ ఆఫ్ 45-50 ఉండదు. అది మీరు బ్యాటిల్ ఫీల్డ్ కమాండ్లో కూర్చోవచ్చు కావాలంటే వెళ్ళి. బట్ ది ఆర్మీ హ్యాస్ బి మేడ్ యంగ్ అండ్ మోదీ గారు చేస్తున్నారు అది. దాని వ్యతిరేకంగా మీకు తెలిసి ఎంత గొడవ జరిగింది ఇక్కడ సికింద్రాబాద్ స్టేషన్లో, ట్రైన్లు తగలబెట్టారు, ఫైరింగ్ జరిగింది, అన్నీ నడిచింది ఇక్కడ. దాని తర్వాత మొత్తం బంద్ అయిపోయింది. రాహుల్ గాంధీ ఏ ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్తే అగ్నివీర్ అని మాట్లాడతారు. దిస్ ఎంటైర్ సెక్యూరిటీ సిస్టమ్ సాగర్ ఈజ్ నాట్ లైక్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ ఏం చేస్తారు మీకు తెలుసు, 18 years కాగానే యూ హ్యావ్ టు డూ కంపల్సరీ మిలిటరీ సర్వీస్. మీకు మీలో ఒక డిసిప్లిన్ వచ్చేస్తుంది. పొద్దున 5 గంటలకు లేవడం, పీటీ చేయడం, ఆర్మ్స్ చేయడం. న్యాచురల్లీ మీకు ఎన్సీసీ క్యాడెట్స్ చూడండి, వాళ్ళ దగ్గర ఎంత మంచి డిసిప్లిన్ ఉంటుంది. బట్ మన ప్రాబ్లం ఏంటంటే మనం డ్రాయింగ్ రూమ్ ఎక్స్పర్ట్స్. కరెక్ట్. మన డ్రాయింగ్ రూమ్లో కూర్చొని T20 మ్యాచ్లో ధోని దగ్గర ఎట్లా బ్యాట్ చేయాలని చెప్తాం. కరెక్ట్. సేమ్ థింగ్ మోదీకి. మోదీ ఎందుకు చేయట్లేదు? బాంబు వేయచ్చు కదా, ఒక మిసైల్ ఫైర్ చేయొచ్చు కదా. అరే బాబు, ఒక మిసైల్ ఫైర్ చేస్తే దానికి రెస్పాన్స్ ఏముంటుంది ముందు ఆలోచించండి. 135 ఓపెన్ చేసి 135 mm గన్స్ కొడతారు మీరు, దాని తర్వాత వాళ్ళే ఫైర్ చేస్తారు. మీరు బోఫోర్స్ పెట్టుకుంటారు ఆ టైంలో. వాట్ విల్ యూ డూ నెక్స్ట్ మీరు అగ్ని పెడతారా, లేకుంటే బ్రహ్మోస్ పెడతారా? యూ షుడ్, ఒక చెస్ గేమ్ లాగా ఉంటుంది ఇది. గ్రాండ్ మాస్టర్ మోదీ గారు బాంబు వేయట్లేదు, ఏంటి 3 రోజుల్లో ఇంతమందిని చంపేస్తారు. ఇదే మనుషులు ఒక వారం తర్వాత అడగండి, ఎక్కడ జరిగింది ఏం జరిగింది అని తెలియదు అంటారు వాళ్ళు. అదే అన్న, సరే మీరు ఏం చేయక్కర్లేదు, మీరు బార్డర్లో వెళ్ళి హెల్ప్ చేయండి అయ్యా, పక్కన నిలబడి హెల్ప్ చేయండి. అది కూడా వెళ్ళరు, నాకు లీవ్ లేదు కదా. అంటే చెస్ థంపింగ్ యాక్టివిటీ ఉండకూడదు. ఫస్ట్ మెచ్యూరిటీ ఉండాలి. ఐ బీన్ టెల్లింగ్ దిస్ లాస్ట్ 2 days టు మెనీ న్యూస్ ఛానల్. మెచ్యూరిటీ, దట్స్ అ హాల్ మార్క్ ఆఫ్ మోదీ. పర్ఫెక్ట్ చెప్పారు. నిన్న ఒక పాకిస్తాన్ యూట్యూబర్ ఒకతను వీడియో చూస్తున్నాను నేను. యాక్చువల్లీ వాళ్ళు కూడా అంటున్నది అదే. నరేంద్ర మోదీ గారు జేడీ వ్యాన్స్ కుటుంబంతో వచ్చినప్పుడు ఆ పిల్లలతో మాట్లాడుతున్నది చూస్తూ ఉంటే, అంటే మోదీ గారి మొహాన్ని, ఆయన ఎక్స్ప్రెషన్స్ని అనలైజ్ చేస్తూ చెప్తున్నారు. ఆయనకు ఎప్పుడు రిలాక్స్డ్గా ఉంటాడు మోదీ ఎప్పుడు కూడా. అదే పాకిస్తాన్లో ఒక నాయకుడిని చూపించండి రిలాక్స్డ్గా కనిపించిన వాడిని అని. ఇన్ని ప్రెషర్స్ ఉన్నా కూడా ఏం చేయాలనుకున్నాడో అది అక్యురసీ ఉంటుంది. ఇంగ్లీష్లో అంటారు వాక్ ద టాక్ అంటారు. పర్ఫెక్ట్. ఎందుకంటే మీరు పెద్ద పెద్ద మాటలు అంటారు, మనం కూడా పెద్ద లెక్చర్స్ ఇస్తారు. అది చేయాలి, ఇది చేయాలి, అక్కడ న్యూక్లియర్ బాంబు ఉంది, వీళ్ళ దగ్గర న్యూక్లియర్ బాంబు ఉంది. అది కాదు బాబు, న్యూక్లియర్ వార్లో నోబడీ విల్ సర్వైవ్. లెట్ us బి వెరీ క్లియర్. ఎవరు వాడరు న్యూక్లియర్ బాంబ్. ఇట్స్ ఓన్లీ డెటరెన్స్. చూడు, నా దగ్గర న్యూక్లియర్ బాంబు ఉంది, చూసావా అంటే భయం, అంతే. బట్ యూజ్ చేయడం, నీకు డెలివరీ సిస్టమ్ లేదు పాకిస్తాన్ దగ్గర. డెలివరీ సిస్టమ్ అంటే వాళ్ళ దగ్గర శాటిలైట్స్ ఉండాలి. దీన్ని గైడ్ చేయడానికి, న్యూక్లియర్ మిసైల్ని గైడ్ చేయడానికి శాటిలైట్ సిస్టమ్స్ కావాలి. వాళ్ళ దగ్గర లేదు. వెపన్స్ ఉంది, తీసి పక్కన పడేస్తారు. మన దీవాలి పటాకాలాగా పంజాబ్లో పడేస్తారు. అక్కడ కొంచెం డ్యామేజ్ కావచ్చు, కానీ హైదరాబాద్ దాకా వస్తుందా? రాదు. బెంగళూరు దాకా వస్తుందా? రాదు. సో వీ షుడ్ అండర్స్టాండ్. మన వాళ్ళు కూడా ఇట్స్ వెరీ కరెక్ట్. ఎమోషనల్గా ఇట్ వాస్ వెరీ హార్ట్ రెంచింగ్ ఆ జరిగిన ఇన్సిడెంట్ పెహల్గామ్లో. కానీ ఇప్పుడు కూడా అడుగుతున్నాను, పెహల్గామ్లో జరిగిందంటే పెహల్గామ్ అన్నాను కాదు. ఇట్ హ్యాపెండ్ అట్ అ ప్లేస్ 9 kilometers ఆఫ్టర్ పెహల్గామ్. వెస్టర్న్ వ్యాలీ. ఎందుకు? అక్కడ టెంపరీగా 2 రోజులు ఈ టోటల్ వాళ్ళు రష్ ఎక్కువైందని చెప్పి అక్కడ ఓపెన్ అప్ చేశారంట. ఆర్మీని ఇన్ఫార్మ్ చేయకుండా, పోలీస్ని ఇన్ఫార్మ్ చేయకుండా. ఎనివే దట్స్ అ ఇన్వెస్టిగేషన్, అదంతా బయటకు వస్తుంది. కానీ మై పాయింట్ సాగర్, మీరు అడిగిన ప్రశ్నకి, ఈ వైట్ వాషింగ్ చేయడంలో ఎందుకు ఇంత హడావడి? కరెక్ట్. ఎందుకంటే దే హ్యావ్ టు ప్రూవ్. సరే, ఇండస్ వాటర్ ట్రీటీది కూడా ఒకసారి చెప్పండి సాయి గారు. ఈ ఇండస్ వాటర్ ట్రీటీ మన దగ్గర 2-3 ట్రీటీలు చేశారు సాయి గారు. అన్ని బ్లండర్ జరిగింది మనకి. అది ఎనీవే, అది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే గంట కన్నా ఎక్కువ. కానీ ఐ ట్రై అండ్ ఎక్స్ప్లెయిన్ టు ఎక్స్టెంట్ బెస్ట్ పాసిబుల్. ఇండస్ వాటర్ ట్రీటీ నెగోసియేషన్ 1951 నుంచి మొదలైంది సాయి గారు. ఫస్ట్ మనం బ్రిటిష్ వాళ్ళు డివైడ్ చేసి వెళ్ళిపోయారు, కానీ ల్యాండ్ డివైడ్ చేశారు, వాటర్ డివైడ్ చేయలేదు. కరెక్ట్. నదులు ఉంటుంది, అక్కడి నుంచి ఇక్కడ, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేది. అండ్ ఆల్ ఆర్ రివర్స్ గోయింగ్ టువర్డ్స్ పాకిస్తాన్, జమ్మూ కాశ్మీర్ లేకుంటే పంజాబ్ నుంచి 6 మెయిన్ రివర్స్ ఉంటుంది మన దాంట్లో. ఇండస్ ఇస్ ద మెయిన్ థింగ్. మీరు కూడా లదాఖ్ వెళ్ళారు, మీరు చూసుంటారు. జన్స్కార్ దగ్గర మొత్తం
సింధు నది ఆల్మోస్ట్ ఆ స్ట్రెచ్ అంతా ఉన్నాం. డెమ్చోక్ లో ఎంటర్ అవుతుంది. కరెక్ట్. డెమ్చోక్ నుంచి ఆల్మోస్ట్ స్కర్దు వరకు ఉన్నాం, వెళ్ళాం మేము. ఐ హెడ్ గాన్ టు డెమ్చోక్. సో అక్కడ డెమ్చోక్ లో నేను చూసాను. ఇట్స్ బ్యూటిఫుల్ కలర్. ఆల్మోస్ట్ అన్ని పాటల్లో స్నానం చేసాం. అదే ఆ నీళ్ళ కలర్ కూడా బ్లూ, చాలా బ్యూటిఫుల్, బ్యూటిఫుల్, టోటలీ అన్పొల్యూటెడ్. ఆ రివర్ ఎంటర్ అవుతుంది, దెన్ ఇట్ ఎంటర్స్ కాశ్మీర్, అండ్ కాశ్మీర్ నుంచి పాకిస్తాన్. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను సాయి గారు, ఇది మన ప్రేక్షకులు కూడా ఎంత టెక్నికల్ ఎంత అర్థం చేసుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ ఐ విల్ ట్రై అండ్ డూ కైండ్ ఆఫ్ కంపారిజన్. ఇది ఏంటి, క్వాంటిటీ ఏంటి, ఎంత నీళ్ళు వెళ్తుంది అనేది మనం ఒకసారి అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇట్స్ నాట్ ఈజీ, ఇట్ ఇస్ టు బి అప్రిషియేటెడ్. ఒక ట్వీట్లో ఇవాళ పొద్దున ఒక ఆయన చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, అండ్ దట్ ఈస్ వై ఐ ఆల్సో థాట్ నేను కూడా చెప్పాలి అని చెప్పి. బేసిక్ క్యాల్కులేషన్, మీరు ఒక ఇంట్లో ఒక వాటర్ ట్యాంక్ తీసుకోండి సాయి గారు. మీ వాటర్ ట్యాంక్లో 500 లీటర్ కెపాసిటీ ఉంది, లేకుంటే 5,000 అని పెట్టుకోండి, 5,000 లీటర్ కెపాసిటీ ఉంది. కానీ దానికి ఇన్పుట్ ట్యాప్ లేదు, ఇన్పుట్ ట్యాప్కి లాక్ లేదు, ఆఫ్ ఆన్ లేదు, నీళ్ళు వస్తూనే ఉంటాయి. మీరేం చేస్తారు చెప్పండి? ఇప్పుడు మీరు బాత్రూంలో ఉన్న ట్యాప్లు అన్నీ ఆన్ చేసి పెడతారా? నీళ్ళు పోతూనే ఉంటుంది అని చెప్పి, ఎందుకంటే నిండుతో పోతుంది అక్కడ ట్యాంక్లో. సో అట్ సమ్ పాయింట్ ఇన్ టైమ్ యూ హ్యావ్ టు స్టాప్ ద వాటర్ ఇన్లెట్. మన దగ్గర లేదు. ఇండస్ వాటర్ ట్రీటర్ చేసిన అన్నిటికంటే పెద్ద తప్పు. విత్ జవహర్లాల్ నెహ్రూ సైన్డ్ ఇన్ 1960. 1951 నుంచి మొదలైన నెగోసియేషన్. జవహర్లాల్ నెహ్రూకి ఒక హ్యాబిట్ ఉండే సాయి గారు, ఏదైనా చేస్తే ఇంటర్నేషనలైజ్ చేద్దాం అనుకుంటారు. ఆయన అన్ని యునైటెడ్ నేషన్స్కి వెళ్ళారు. ఈ ప్రాబ్లం మన ఇద్దరు కూర్చొని టేబుల్లో మాట్లాడుకోవచ్చు. యునైటెడ్ నేషన్స్కి వెళ్ళారు. కాశ్మీర్ ఇష్యూ కూడా మీకు గుర్తుంటుంది. ఐ విల్ టేక్ ఇట్ టు ది UN అన్నారు. అప్పుడు ఆ టెలికాస్ట్ ఆల్ ఇండియా రేడియోలో జరిగినప్పుడు సర్దార్ పటేల్ జీ వాజ్ సిట్టింగ్ అవుట్ సైడ్ ద స్టూడియో. ఆయనకు తెలిసినప్పుడు పరిగెత్తుకుని పాపం వచ్చారు. హిస్ హెల్త్ ఆల్సో ఇస్ నాట్ గుడ్ అట్ దట్ టైమ్. సినిమాలు కూడా కనిపిస్తుంది మీకు సర్దార్ అని పిక్చర్లో డైలాగ్. जवाहर तुमने जो किया कोई जन्म सारे बहुत सारे लोग सालों सालों तक इसके ऊपर దే సఫర్ అని చెప్పి హిందీలో చెప్పారు. అంటే మీరు చేసిన తప్పు వచ్చే ఎన్నో జనరేషన్ సఫర్ కాబోతుంది. మీరు చేసిన అనౌన్స్మెంట్ దట్ ఐ విల్ టేక్ ఇట్ టు ది యునైటెడ్ నేషన్స్. జమ్మూ కాశ్మీర్ ఎందుకు యునైటెడ్ నేషన్స్? ఐ విల్ కండక్ట్ ఎ ప్లెబిసైట్. ఎవరండి మీరు ప్లెబిసైట్ కండక్ట్ చేయడానికి? ఇది కూడా అంతే సాయి గారు. హీ వెంట్ టు యునైటెడ్ నేషన్స్. యునైటెడ్ నేషన్ చూడండి, అప్పుడు వరల్డ్ బ్యాంక్ని పంపించారు. మీరు అనుకుంటారు వరల్డ్ బ్యాంక్కి నీళ్ళకి సంబంధం ఏంటని. పంపించారు వరల్డ్ బ్యాంక్ని పంపించి, వరల్డ్ బ్యాంక్ కూర్చొని అగ్రిమెంట్ 9 yearsలో నెగోషియేట్ చేసి అగ్రిమెంట్. ఏం చెప్పారు దాంట్లో? మెయిన్ పాయింట్స్. ఇండస్ వ్యాలీ, ఇండస్ రివర్, మెయిన్ రివర్లో ఇండియా ఏం కట్టకూడదు, డ్యామ్ కట్టకూడదు. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను సాయి గారు. దీని క్యాల్కులేషన్ ఎట్లా ఉంటుందంటే, నీళ్ళది మన దగ్గర క్యూబిక్ ఫీట్ అంటారు, అదంటారు, ఇదంటారు మట్టిది. ఇది మిలియన్ ఏకర్ ఫీట్ అంటారు, MAF. పెద్ద పెద్ద నదులు అట్లనే మెజర్ చేస్తారు ఎంత నీళ్ళు వస్తుంది అనేది. సో ఇక్కడ ఏం చేశారంటే వీళ్ళు క్యాల్కులేట్ చేసిన దాంట్లో ఫ్రమ్ చెనాబ్, జీలం అండ్ ఇండస్ పాకిస్తాన్కి వెళ్ళే నీళ్లు మొత్తం కలిపితే 145 MAF. చెనాబ్, జీలం, ఇండస్ 3 రివర్స్. దట్ ఈస్ గోయింగ్ ఫ్రమ్ కాశ్మీర్ టు పాకిస్తాన్. దాని మీద పాకిస్తాన్కి కంట్రోల్ ఉంది. మిగతా 3 రివర్స్, రవి, బియాస్ అండ్ సట్లెజ్ మనకి కంట్రోల్ ఉంది. ఇది పంజాబ్ నుంచి వెళ్తుంది. సో ఈ 3 రివర్స్కి మనం దాని మీద డ్యామ్ కట్టలేము. దాంట్లో మెయిన్గా ఇండస్ పెద్ద రివర్. అండ్ వెన్ ఇట్ రీచెస్ కాశ్మీర్ ఇట్ ఇస్ హ్యూజ్ రివర్. ఆ టైంలో అక్కడ మీకు లద్దాఖ్లో అంతా కనిపించదు ఇంపాక్ట్ దాన్ని. ఇక్కడ వచ్చిన దాని ఇంపాక్ట్ కనిపిస్తుంది అనమాట. ఒక్క MAF మిలియన్ ఏకర్ ఫీట్ అంటే 1 feet వాటర్, మిలియన్ ఏకర్స్. 1 feet నీళ్ళు మిలియన్ ఏకర్స్లో స్ప్రెడ్ అయితే 1 million acre. ఎగ్జాంపుల్ ఢిల్లీ, మొత్తం ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజన్ ఢిల్లీ మొత్తం కలిపితే 1 feet వాటర్ కాకుండా 2 feet వాటర్ కాకుండా 3 feet పెడితే 1 MAF అవుతుంది. 3 feet నీళ్లు మొత్తం ఢిల్లీ నింపితే 1 MAF. అదే ఈ నీళ్లు పాకిస్తాన్కి వెళ్తుంది 145 MAF. హ్యూజ్ హ్యూజ్. అంటే మీరు బాక్రా నంగల్ని 35 సార్లు నింపొచ్చు, మళ్ళీ ఎంటీ చేయొచ్చు, మళ్ళీ నింపొచ్చు, మళ్ళీ ఎంటీ చేయొచ్చు. అంత నీళ్ళు ఉన్నాయి. దోస్ హూ గోన్ టు బాక్రా నంగల్ అడిగిన ఎంతమంది వెళ్ళారు? యాంటీ గ్రావిటీ డ్యామ్. ఆ టైంలో మేము వెళ్ళినప్పుడు మై కాలేజ్ 5 పైసా కాయిన్ ఉండే. 5 పైసా కాయిన్ ఇట్లా టాస్ చేస్తే అది కిందికి రాదు, పైన ఉండిపోతుంది. అట్లనే యాంటీ గ్రావిటీ డ్యామ్ అంటారు. అంత గ్రావిటీ లెవెల్లో ఉన్నాం మనం అన్నమాట. ఎనీవే, ఈ నీళ్లు పాకిస్తాన్కి ఎందుకు ఇవ్వాలండి? ఇది ట్రీటీలో మనం సైన్ చేసిన తప్పు, నెహ్రూ చేసిన పెద్ద తప్పు ఇది. నౌ మోదీ గారు ఏం చేశారంటే, మేము దీని గురించి కొంచెం విచారిస్తున్నాం, రైట్ నో మేము పక్కన పెట్టేస్తాం దీన్ని. నీళ్ళు ఇవ్వట్లని చెప్పట్లేదు. పాకిస్తాన్ చూడండి ఎట్లా రియాక్ట్ చేస్తారు, ఎంత వైలెంట్గా రియాక్ట్ చేశారు. ఇట్ ఈస్ అన్ యాక్ట్ ఆఫ్ వార్. నేను ఇచ్చిన స్టేట్మెంట్లో పాకిస్తాన్ క్యాబినెట్ షబాజ్ షరీఫ్ మీటింగ్ తర్వాత దే ఇష్యూడ్ అ వార్నింగ్ టు ఇండియా, ఇండస్ నీళ్ళు ఆపితే వీ విల్ టేక్ ఇట్ యాజ్ అ వార్.
ఎవరో చెప్పారు నెక్స్ట్ వరల్డ్ వార్ బి ఫాట్ ఫర్ వాటర్ అని. దిస్ ఇస్ వాట్ ద లెసన్ ఇస్. నీళ్ళు ఇవ్వకపోతే మనం చిన్న వార్నింగ్ ఇచ్చామంతే, మేము ఆలోచిస్తున్నాం నీళ్ళు ఇవ్వాలన్నా వద్దా మీకు అని చెప్పేసి, అంతే కథ ప్యానిక్ అయిపోయింది. నా 135 MAF మీరు అక్కడ పంపిస్తున్నప్పుడు మీరు దాన్ని ఈజీగా ఇండియాకి టర్న్ ఓవర్ చేయొచ్చు సాయి గారు. ఎట్లా చేస్తారు? ఏం చేయక్కర్లేదు. ఇప్పుడు డ్యామ్ కట్టాలంటే ఇంపాసిబుల్, 10-15 సంవత్సరాలు పడుతుంది. మీరు కెనాల్స్ కట్టండి, ఈజీగా చేయొచ్చు కెనాల్స్ని. 200-300 బుల్డోజర్లు తీసుకొచ్చి కెనాల్స్ మొదలు పెడితే మినిమం 1-2 ఇయర్స్లో యూ కెన్ మేడ్ అ గుడ్ కెనాల్ సిస్టమ్. పంజాబ్లో నీళ్ళు లేవు సాయి గారు, గ్రౌండ్ వాటర్ మొత్తం పోయింది ఎలక్ట్రిసిటీ ఫ్రీ ఇచ్చిన తర్వాత. హర్యానాలో నీళ్ళు లేవు, సేమ్ కండిషన్ అక్కడ కూడా. రాజస్థాన్ నర్మదా వచ్చిన తర్వాత కొంచెం నీళ్ళు రాజస్థాన్కి వస్తుంది, కానీ అదర్వైజ్ రాజస్థాన్ హ్యాడ్ అ వెరీ వెరీ బ్యాడ్ షేప్. ఇందిరాగాంధీ గారు ఒక కెనాల్ సిస్టమ్ కట్టారు. హర్యానా, పంజాబ్, రాజస్థాన్, అటువైపు యూపీ అండ్ ఢిల్లీ మొత్తం డ్రింకింగ్ వాటర్ క్రైసిస్ ఒక్క 2 MCFతో అయిపోతుంది. ఏం చేయాలి సాయి గారు అంటే వీళ్ళకి మొత్తం నీళ్ళు ఆపక్కర్లేదు, మేము మీకు వీఆర్ గోయింగ్ టు రెడ్యూస్ ఇట్ బై 40%, మీకు 60% ఇస్తాం. సస్తారు సాయి గారు వీళ్ళు, ఎందుకంటే వీళ్ళది 80% ఈ నీళ్ళు వీళ్ళు డిపెండ్ అవుతుంది సింధ్ అండ్ పంజాబ్ రీజన్లో. ఎలక్ట్రిసిటీ 16% ఎలక్ట్రిసిటీ ఈ ఇండస్ట్రీ నుంచి వచ్చే నీళ్ళతో ఒక డ్యామ్ కట్టారు వాళ్ళు, అక్కడ చేస్తారు. ఓకే, వీళ్ళు ఇప్పుడు ఏం చేయలేరు, మనం ఆపామంటే అంతే సార్ వాళ్ళకి. కానీ ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే వాళ్ళకి, మన డ్యామ్ లేదు కదా, డ్యామ్ అంతా చిన్న రివర్స్ మీద ఉంది, పంజాబ్ నుంచి వచ్చే రివర్స్ మీద, సట్లజ్, బియర్స్ అండ్ రావి. కానీ డెఫినెట్గా వీ కెన్ డూ ఇట్, చేయొచ్చు. మోదీ గారు అదే ఇవాళ కూడా అమిత్ షా గారు మీటింగ్ పెట్టారు, ఏదో మేము చెప్పి అనౌన్స్ చేసి కథం అంతే అనుకుంటాం. పాకిస్తాన్ వార్నింగ్ ఇచ్చాలి. ఈ సిఆర్ పాటిల్ గారు వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ ఉన్నారు, వాళ్ళ మొత్తం టీం ఉన్నారు. నెక్స్ట్ స్టెప్స్ ఏం చేయాలి, ఈ నీళ్ళని ఎట్లా తిప్పాలి. అండ్ ఐ థింక్ వాట్ ఐ టోల్డ్ విల్ ఈస్ మోస్ట్ లైక్లీ టు హ్యాపెన్. డ్యామ్ కట్టడం ఇంపాసిబుల్, చెక్ డ్యామ్ కట్టడం కూడా చాలా టైం పడుతుంది. కొన్ని డ్యామ్స్ కడుతున్నారు కానీ అది అంతే, ఈ రివర్స్ మీద లేదు. బట్ డైవర్ట్ చేయాలి, డైవర్ట్ కానీ కెనాల్తో డైవర్ట్, కెనాల్తో. అది కూడా స్టోరేజ్ కెపాసిటీ లేదు సాయి గారు. అవును, స్టోరేజ్ కెపాసిటీ పెద్దగా పెట్టలేని పరిస్థితి అక్కడ. సో నేను బిన్ టు కిషన్ గంగా దగ్గర డ్యామ్స్ నేను చూసాను సార్. చూడండి అక్కడ పెద్ద డ్యామ్ ఉంది ఒకటి, పెద్ద డ్యామే కట్టారు. బట్ అంతకు మించి చేసే పరిస్థితులు కూడా లేవు, ఆ టెరైన్ అట్లా సరిపోదు కూడా. చైనా ఏం చేశారు, చైనాది మీకు చైనా, యా ఎగ్జాక్ట్లీ, 3 గార్జెస్ డ్యామ్. సో వాళ్ళు కూడా దానివల్ల చాలా ఇబ్బంది ఉందండి, అసలు ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి. సో వాట్ యు ట్రైయింగ్ టు సే ఇస్ ఈ పర్టికులర్ థింగ్ ఇండియన్ గవర్నమెంట్ కూడా ఒక ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది. పంజాబ్ వాటర్ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అయిపోతుంది. హర్యానా మనకు చాలా నీళ్ళు ఎక్కువ, రేపు గోదావరి దాకా తీసుకొచ్చి రావచ్చు నీళ్ళు, హైదరాబాద్కి వస్తే రావచ్చు నీళ్ళు. అది అతుల అనుసంధానం ఎట్లా ఉంది, ఇంటర్ రివర్ లింక్ చేసేసి అయిపోతుంది. మోదీ గారి రివర్ లింకేజ్ మోదీ గారు పాకిస్తాన్ గుజరాత్ లో చేశాడుగా, మంగళ అని చెప్పి వాళ్ళకి ఒక డ్యామ్ ఉంది సాయి గారు. అవును, ఆ డ్యామ్ జీలం మీద కట్టారు. ఈ పాకిస్తాన్ కి చాలా ఇంపార్టెంట్, పంజాబ్ రీజన్ కి. నిజానికి ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా ఉంది ఇది ఇష్యూ. ఈవెన్ మన గంగా అటే వెళ్తుంది, పద్మ అవుతుంది అక్కడికి. మనం బంద్ చేస్తే అయిపోతుంది. ఎవరో అన్నారు బ్రహ్మపుత్ర బంద్ చేస్తే మీరేం చేస్తారు, బ్రహ్మపుత్ర బంద్ చేయలేము. గోదావరి లాగా, గోదావరి మీద డ్యామ్ ఉందా సాయి గారు? మనకి లేదు. ఇట్స్ టూ హ్యూజ్ రివర్ టు కన్స్ట్రక్ట్ డ్యామ్. సేమ్ విత్ బ్రహ్మపుత్ర. ట్రై చేస్తున్నారు చైనా వాళ్ళు, కానీ ఇట్స్ ఇంపాసిబుల్. ఎందుకంటే బ్రహ్మపుత్ర కోర్స్ మారుస్తూనే ఉంటుంది, ఒకవైపు ఇక్కడి నుంచి వెళ్తుంది, నెక్స్ట్ ఇట్ల వైపు నుంచి వెళ్తుంది. దట్ ఈస్ అస్సాంలో ఎప్పుడు ఫ్లడ్స్ వస్తుంటుంది. సో మనకు కూడా మంచిది బ్రహ్మపుత్ర మీద కడితే ఫ్లడ్డింగ్ కంట్రోల్ అయిపోతుంది అస్సాం. కానీ చేయలేరు, చాలా కష్టం అది. బట్ వీఆర్ లుకింగ్ అట్ మన దేశంలో అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం రాబోయేది నీళ్ళు. విత్ దిస్ మూవ్ పాకిస్తాన్ని కంట్రోల్ చేయొచ్చు మనం. మన ఇక్కడున్న మన డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, మన అగ్రికల్చర్కి ఉన్న నీళ్ళు, మనకు చాలా నీళ్ళు ఉంటుంది మన దగ్గర. ఆడుకోవచ్చు, మనం పండుగ చేసుకోవచ్చు, అంత నీళ్ళు ఉంటుంది. దట్ టు బై టేకింగ్ జస్ట్ 40%. 60% వాళ్ళకి ఇచ్చేస్తాం, పోనీ తీసుకో, 40% మేము పెట్టుకుంటున్నాం. నువ్వేం కావాలంటే చేసుకో. ఏం చేస్తాను నేను? బాంబులు వేస్తాను. ఎక్కడ వేస్తావు బాంబు? డ్యామ్ లేదు, డ్యామ్ మీద వేయాలి కదా బాంబు. డ్యామ్ లేదు, కెనాల్ మీద వేస్తావా? వేసుకో. మేము కూడా కూట్టుకుని గొల్లు ఆడుకుంటాం ఇక్కడ, మేము కూడా చూపిస్తాం ఏం చేయవచ్చు అని. సరే, ఇంకొక పాయింట్, దీనికి కౌంటర్గానేమో ఒక మూవ్ ప్లాన్ చేస్తున్నది ఏంటంటే సిమ్లా అగ్రిమెంట్ రద్దు చేస్తామని. 72 సిమ్లా అగ్రిమెంట్ ఏదైతే ఇందిరాగాంధీ గారికి భుట్టో గారికి మధ్య జరిగిన అగ్రిమెంట్, రైట్? సబ్జెక్ట్ కరెక్టే కదా? బంగ్లాదేశ్ వార్ తర్వాత సిమ్లా, బంగ్లాదేశ్ వార్ అయిన తర్వాత సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేస్తాము అనే మాట మాట్లాడుతున్నారు. నిజానికి సిమ్లా ఒప్పందం రద్దు చేయడం వల్ల కలిగే వాళ్ళకు ప్రయోజనాలు ఏంటి అసలు? మనకేం అది లేకపోవచ్చు. యాక్చువల్లీ నాకు కూడా చాలా సర్ప్రైజింగ్ అనిపించింది, బికాస్ నేను కూడా అనుకున్నా ఇది కూడా గేమ్ ఆఫ్ బ్లఫ్ అనుకున్నాను. బికాస్ ఇండియా అయితే ఇండస్ వాటర్ ఆపేస్తాను, ఇట్స్ బిగ్ అనౌన్స్మెంట్, వెరీ బిగ్ అనౌన్స్మెంట్. వాళ్ళకి అవసరం అది. కానీ రాత్రి లెటర్ ఇష్యూ చేశారు. బికాస్ పాకిస్తాన్ ఒక 5:30-6 గంటల టైంలో నిన్న ఇండియా ఇప్పుడు దాకా లెటర్ కూడా ఇష్యూ చేయలేదు. చూడండి వాళ్ళు ఉంటే మజాక్ చేస్తున్నారు అని చెప్పారు. వితిన్ హాఫ్ అన్ అవర్ మన వాటర్ సెక్రటరీ, యూనియన్ వాటర్ సెక్రటరీ దగ్గర లెటర్ అయింది పాకిస్తాన్కి. అన్ని మీడియాలో వచ్చేస్తుంది అది.
ఇది కూడా సాయి గారు వీళ్ళు ఏం ఆలోచించి చేస్తున్నారు నాకు అర్థం కాదు. మేము కూడా ఇండియా నుంచి ట్రేడ్ బంద్ చేసేస్తున్నాం. ఏం కొంటే మీ దగ్గర నుంచి మేము ఉల్లిపాయలు కొన్నాము ఎప్పుడో ఒకసారి, అయితే అయిపోయింది. మేము ఇండియాకి వీసాలు ఇవ్వము. అది ఎవరికి కావాలి వీసాలు? మీరు వాళ్ళు ఇక్కడ వస్తారు, మెడికల్ వీసా కావాలని ఏడ్చుకుంటూ వస్తారు ఇక్కడికి. సార్క్ వీసాస్ మేము బ్యాన్ చేసేస్తున్నాం. మేము కూడా చేసాం కదా, మనం చేసిందంతా రిపీట్ చేశారు అంతే. ఒక ఎక్స్ట్రా పాయింట్ ఏం తీసుకొచ్చారు, మనం ఇండస్ వాటర్ అన్నాం కదా, సరే మనం షిమ్లా ట్రీటీ మేము రద్దు చేస్తాం, షిమ్లా అగ్రిమెంట్. మన ఇప్పుడున్న ప్రేక్షకులు ఈ ఏజ్ గ్రూప్లో బహుశా నా ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, మీ ఏజ్ గ్రూప్లో కూడా, కానీ యంగ్స్టర్స్కి షిమ్లా అగ్రిమెంట్ అంటే ఏం తెలియదు. ఇప్పుడు ఇండస్ వాటర్ గురించి మాట్లాడటం, షిమ్లా అగ్రిమెంట్లో చాలా పాయింట్స్ ఉన్నాయి సార్. ఇది 1971 వార్ తర్వాత మన దగ్గర 90,000 మంది ప్రిజనర్స్ ఆఫ్ వార్ ఉన్నారు ఆ టైంలో పాకిస్తాన్లో. ఫ్రమ్ బ్రిగేడియర్ లెవెల్ టు జవాన్ మన దగ్గర 90,000 మంది ఉన్నారు. ఇందిరాగాంధీ కూడా ఈజీలీ బార్గెయిన్డ్ అండ్ గాట్ బ్యాక్ వాట్ షీ వాంటెడ్. ఏం కావాలంటే పాకిస్తాన్ వాళ్ళు ఇవ్వడానికి తయారున్నారు. కానీ ఇందిరాగాంధీ గారు పెద్ద మహాత్మా గాంధీ వర్షన్ 2.0 అని చెప్పేసి వాళ్ళందరినీ ఇచ్చేశారు. సరే, మన ప్రిజనర్స్ ఆఫ్ వార్ పాకిస్తాన్లో ఉన్నారు కదా, ఎప్పటి నుంచో వాళ్ళని తెప్పించుకోవచ్చు కదా రిటర్న్, అది కూడా చేయలేదు. ఈ అగ్రిమెంట్లో కూడా చాలా పాయింట్స్, ఇది బైలాటరల్ ట్రేడ్, మేము ఇద్దరు కొట్టుకుంటే మేమే డిసైడ్ చేస్తాం, మూడోడు అక్కర్లేదు అన్ని. కానీ 2 మెయిన్ పాయింట్స్ ఆగారు దీంట్లో, అండ్ దాట్ ఈస్ వేర్ పాకిస్తాన్ ఈజ్ లూజింగ్ బిగ్ టైం. ఈ షిమ్లా ట్రీటీలో వీళ్ళేమన్నారంటే దట్ వీ విల్ వెకేట్ సర్టన్ ఏరియాస్. భారతదేశం 16,000 స్క్వేర్ కిలోమీటర్స్ మనం పాకిస్తాన్లో తను కొట్టేసి తీసుకున్నాం వార్లో. అవర్ ఆర్మీ వెంట్ టు లాహోర్, అప్ టు లాహోర్లో వెళ్ళి కూర్చున్నారు మనోళ్ళు. కానీ మనోళ్ళు రిటర్న్ పిలిపించుకున్నారు ఇందిరాగాంధీ, కమ్ బ్యాక్ అని చెప్పి. సరే, దట్స్ హర్ పాయింట్ ఆఫ్ వ్యూ, వై షీ డిడ్ ఇట్. ఈవెన్ నెహ్రూస్ టైమ్ దేర్ వాజ్ సంథింగ్ లైక్ దట్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్, 16,000 స్క్వేర్ కిలోమీటర్స్ పాకిస్తాన్కి ఇచ్చేసాం మనం. నెహ్రూ గారు మనకి గుర్తుంటుంది, 39,000 స్క్వేర్ కిలోమీటర్స్ లదాఖ్లో ఇచ్చేశారు, ప్రాక్సా ఇచ్చిందంటారు చైనాకి ఇచ్చేసినప్పుడు. ఇప్పుడు ఈ అగ్రిమెంట్ పోయింది అనుకోండి సాయి గారు, మనం ఏం చెప్పాలి? సరే అయిపోయింది కదా, అగ్రిమెంట్ లేదు కదా, 16,000 మేము తీసుకుంటాం. ఇప్పుడు మేము ఎట్లా ఇవ్వాను, మేము తీసుకుంటాం, వచ్చి మేము ఆర్మీని పంపించి పట్టుకుంటాం. మా ఏరియా అది. కాశ్మీర్లో కూడా 600 కిలోమీటర్లు ఉంటాయి, అట్లనే సేమ్ ప్రాబ్లం. సెకండ్ పాయింట్ ఈజ్ ఈవెన్ బెటర్ సాయి గారు. ఎల్ఓసి ఆ టైంలో మనకి బార్డర్ లేదు, పాకిస్తాన్కి మనకి బార్డర్ లేదు. ఎందుకంటే గొడవ జరిగిన తర్వాత పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అది ఇది అని చెప్పి గొడవలో ఎక్కడ ఉన్నారో అక్కడ ఒక లైన్ డ్రా చేసి దిస్ ఈజ్ ఎల్ఓసి. ఇప్పుడు ఏమవుతుంది, యాజ్ పర్ దిస్ అగ్రిమెంట్, ఈ అగ్రిమెంట్ లేకుండా ఎల్ఓసి లేదు, స్ట్రైట్ అవే ఎల్ఓసి ఇస్ గాన్. కరెక్ట్. నా వీల్ సే బాస్ ఎల్ఓసి లేదు కదా, మన ఎందుకు మళ్ళీ ఇండియన్ ఆర్మీ ఇటు పక్కన కూర్చోవడం, మీరు అటు పక్కన కూర్చొని మేము అక్కడికి వచ్చేస్తాం మొత్తం. నో ఎల్ఓసి, బార్డర్ లేదు, వీ నాట్ డిఫైన్డ్ ఎనీ బార్డర్ నౌ. సో వీ విల్ కమ్ టు ఎల్ఓసి, విల్ కమ్ టు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, కావాలంటే రేపు ఇస్లామాబాద్ దాకా మేము వచ్చేస్తాం. ఇది వీళ్ళు చేసిన బ్లండర్. దాని తర్వాత మీరు చూడండి, రాత్రి లాట్ ఆఫ్ మీడియా ఛానల్స్, పాకిస్తాన్ మీడియా ఛానల్స్ అదే అడిగారు, మీరు ఇది ఇన్ రైటింగ్ ఇండియాకి ఇచ్చారా దట్ వీఆర్ విత్డ్రాయింగ్ ఫ్రమ్ ద సిమ్లా అగ్రిమెంట్ అని? ఇవ్వలేదు, ఎందుకంటే దే డెంట్ రియలైజ్ ద బ్లండర్. ఈ ఇండియా చెప్పారు కదా ఇండస్ వాటర్ ట్రీటీ, మేము కూడా ఏమైనా చెప్పాలి కదా పెద్ద అనౌన్స్మెంట్ అని చెప్పి. నిజమే, ఏదో ఒక అగ్రిమెంట్ ఏదో ఒకటి ఉండాలి కదా. మీరు చెప్పే ముందు 10 మంది దగ్గర అడగండి, మీ సీనియర్స్ ఉంటారు వాళ్ళ దగ్గర అడగండి. షబాజ్ షరీఫ్, మీరు వాటర్ ట్రీటీ అంటున్నారు, అది ఇంకో మాట. ఇది విత్డ్రాయింగ్ ఫ్రమ్ వాట్ భుట్టో గాట్. జుల్ఫికర్ అలీ భుట్టో ఇందిరాగాంధీని లిటరలీ బ్లాక్మెయిల్ చేసి తీసుకున్నారు మొత్తం అండర్ యుఎస్ ప్రెషర్. మనం 3 అగ్రిమెంట్లు సైన్ చేస్తాం, మీకు గుర్తుంది సాయి గారు. ఒకటి టాష్కెంట్, లాల్ బహదూర్ శాస్త్రి వెంట అండ్ సైన్, అగైన్ వీ లాస్ట్ దేర్. చాలా మటుకు మన ల్యాండ్ పోయింది అక్కడ. కరెక్ట్. ఇది హాజీపూర్ పాస్ పోయింది, చాలా ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ పాయింట్ వదిలేసాం మనం. అది ఉంటే అసలు యాక్చువల్లీ ఇవాళ ఇన్ఫిల్ట్రేషన్ ఉండదు అని చెప్తున్నారు సార్ వాళ్ళు. అక్కడ కొంతమంది మేజర్ ద్రాస్, కార్గిల్ మొత్తం ఆ ఏరియా అంతా అటువైపు నుంచి పాకిస్తాన్ వచ్చి అంతా మన చేతిలో ఉండే, కానీ ఇచ్చేశారు. స్ట్రాటజిక్ పాయింట్స్ వదిలేశారు. మన ఆర్మీ జవాన్లు అక్కడ చనిపోయారు, 50 మంది చచ్చిపోయారు హాజీపూర్ పాస్. దాని తర్వాత ఆర్మీ చీఫ్ చాలా మంది దే రిటర్న్ బుక్స్ ఆన్ దిస్ సబ్జెక్ట్. కరెక్ట్. వాళ్ళు పిలవలేదంట, వాళ్ళ దగ్గర అడగలేదు ఒపీనియన్ బిఫోర్ యూ సైన్ ద షిమ్లా అగ్రిమెంట్. ఆర్మీని బేసిక్ కన్సల్ట్ చేయాలండే, మేము ఇది చేయబోతున్నాం, మీ ఒపీనియన్ ఏంటి? దే వుడ్ అపోజ్డ్ ఇట్, టూత్ అండ్ నెయిల్ దే వుడ్ అపోజ్డ్ ఇట్. అది తప్పు, చేయకూడదు మేడం, ప్లీజ్ డోంట్ గివ్ దిస్ ల్యాండ్ బ్యాక్ టు పాకిస్తాన్, మనకి కావాలిది, రేపు మన మీద వచ్చి పడుతుంది ఇదంతా. అదే జరిగింది. దే యూజ్ ద సేమ్ ల్యాండ్ టు అటాక్ అస్. అందుకే గిరిధర్ గారు ఎప్పుడు అంటుంటారు, ఆర్మీ గెలిచింది కానీ ప్రభుత్వం ఓడిపోయింది. కరెక్ట్, పర్ఫెక్ట్లీ రైట్. ప్రతిసారి ఆర్మీ గెలిచింది పాకిస్తాన్ మీద, బట్ ప్రభుత్వం ఓడిపోయినట్టే. వాళ్ళు అనుకున్నగానే ఒప్పందాలు అయ్యాయి చాలా వరకు. అంతే కదా. ఇప్పుడు అక్కడ లదాఖ్లో ఏం లేదు, అక్కడ నాట్ ఎ బ్లేడ్ ఆఫ్ గ్రాస్ గ్రోస్ దేర్, వై షుడ్ ఐ కీప్ దట్ ల్యాండ్ అని నెహ్రూ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. అవును. సో ఈ తల మీద ఎంటికలకు తల తీసేస్తారా? అదే అడిగారు పార్లమెంట్లో ఎవరో. సో దిస్ ఈజ్ వాట్ ద ఫూలిష్నెస్ ఇస్. ఎందుకంటే
ఒక అగ్రిమెంట్ సైన్ చేస్తున్నప్పుడు అది ఎవరైనా ఉండొచ్చు సాయి గారు, వరల్డ్ వైడ్ అగ్రిమెంట్స్. ఇప్పుడు మనం బెస్ట్ అగ్రిమెంట్ మీరు చూడాలంటే వాజ్ క్యాంప్ డేవిడ్ అకార్డ్, ఇజ్రాయెల్, ఈజిప్ట్ అండ్ జార్డన్ అండ్ ప్యాలెస్టైన్, వీళ్ళందరూ కలిసి సైన్ చేసిన అగ్రిమెంట్ మీకు గుర్తుంటుంది సాయి గారు. పీస్ ప్రైజ్ కూడా వచ్చింది దానికి, నోబెల్ పీస్ ప్రైజ్. ఆ అగ్రిమెంట్లో చేసిన దాంట్లో సంతకంలో క్లియర్గా ఇదే డిఫైన్డ్ ఇక్కడ ఏముంటుంది అనేది. కానీ అది తర్వాత పోయింది అనుకోండి, ఇజ్రాయెల్ సెడ్ టు హెల్ విత్ యూ, నేను పట్టించుకోను, నాది గాజా నాదే, వెస్ట్ బ్యాంక్ నాదే, అది నువ్వు ఏమైనా చేసుకో అని చెప్పింది. గోలాన్ హైట్స్ కూడా తీసుకుంటాను నేను అని. సో అగ్రిమెంట్ సైన్ చేసేటప్పుడు మన దగ్గర ఏంటంటే లీడర్ ఓన్లీ డిసైడ్స్ ఎవ్రీథింగ్, అది చేయకూడదు, కన్సెన్సస్ ఉండాలి. ఇప్పుడు నాకు ఎంత వాట్ ఐ లైక్ రియలీ అబౌట్ దిస్ ఇస్ డెలిగేషన్. మన మేనేజ్మెంట్లో మనం నేర్చుకోవాల్సిన అన్నిటికంటే పెద్దది. ఇంత పెద్ద క్రైసిస్ జరిగినప్పుడు కూడా మోదీ వాజ్ నాట్ ఇన్ ద కంట్రీ దట్ డే. అది కూడా టైమింగ్ చూడండి. నాకు ఇప్పుడు చాలా డౌట్ ఎక్కడ వస్తుందంటే వ్యాన్స్ విజిట్ కాదు సాయి గారు, ఇట్ వాజ్ నాట్ ఎయిమ్డ్ అట్ వ్యాన్స్, ఇట్ వాజ్ ఎయిమ్డ్ అట్ సౌదీ అరేబియా. ఎస్, బికాస్ భారతదేశం సౌదీ అరేబియా చాలా పెద్ద అగ్రిమెంట్ సైన్ చేయబోతున్నానని అనౌన్స్ చేశారు ఆల్రెడీ. ఒకటి మన ట్రేడ్ రూట్ ఒకటి సైన్ చేస్తున్నాం మనం, కరెక్ట్, రైట్ టిల్ హైఫా నుంచి యూరోప్కి. అవును. దాంట్లో అన్నిటికంటే పెద్ద లాస్ కాబోతుంది పాకిస్తాన్కి, ది బిగ్గెస్ట్ లాస్. అండ్ దట్ వాళ్ళకి తెలిసిపోయింది. దానికోసం మీరు చూడండి, అబ్రహాం అకార్డ్ బిట్వీన్ సౌదీ అరేబియా అండ్ ఇజ్రాయెల్ అండ్ యూఏఈ సైన్ చేయడానికి రెడీ ఉన్నప్పుడు ఈ గాజా నుంచి ఈవెన్ మనకి ఇప్పుడు I2U2 ఇండియా, ఇజ్రాయెల్, యుఏఈ అండ్ యుఎస్ఏ ఈ దాడి అక్టోబర్ I2U2 ఒప్పందంతో కూడా ఇప్పుడు ఏమైందంటే ఇస్లామిక్ కంట్రీస్, ఇజ్రాయెల్, యుఎస్ఏ అండ్ ఇండియా అంటే అసలు. సో ఈ అక్టోబర్ 7 జరిగిన దాడి వాస్ టు ప్రివెంట్ అబ్రహాం అకార్డ్ ఫ్రమ్ బీయింగ్ సైన్. సౌదీ అరేబియా దాని నుంచి వెనకకి వెళ్ళిపోయారు. కరెక్ట్ కావాలని చేశారు, లేకుంటే అప్పుడు సైన్ అయిపోతుండే. దే ఈవెన్ స్టార్టెడ్ ఎయిర్లైన్ సర్వీసెస్, ఎల్ ఆల్ వాజ్ ల్యాండింగ్ ఇన్ యూఏఈ, దుబాయ్. కావాలని చేశారు అది. ఇప్పుడు కూడా నాకు డౌట్ వస్తుంది, ఇట్ ఈస్ నాట్ వ్యాన్సెస్ విజిట్. మనం బిల్ క్లింటన్ వచ్చినప్పుడు 36 మంది సిక్స్ని చంపారు, ఇదే టెర్రరిస్టులు. మనం మర్చిపోయాం దాని గురించి. మన ప్రేక్షకులు ఎంతమంది తెలిసి ఉండదు గుర్తులేదు. 36 మంది సిక్స్ సర్దార్ని చంపారు టెర్రరిస్ట్. ఇదే సేమ్ లైన్లో నిలబడి కొట్టేశారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు పబ్లిసిటీ కావాలండి. ఇంటర్నేషనల్ మీడియా అంతా క్లింటన్తో వచ్చారు, వాళ్ళు మొత్తం పబ్లిసిటీ ఇచ్చారు దీనికి. ఇది కూడా అదే అనుకున్నారు. కానీ ద బిగ్గర్ థింగ్ వాజ్ ఎట్లానా భారతదేశం సౌదీ అరేబియా ఒప్పందం చేయకూడదు, ఒప్పందాలు అన్నీ కానీ వాళ్ళు చేసేసారు. దే ఆల్ వేర్ ఇన్ జెడ్డా. చేసిన తర్వాతనే మోదీ గారు రాత్రికి రాత్రి 2 గంటలు 3 గంటలకు బయలుదేరారు అక్కడి నుంచి. సో మేబీ వాళ్ళ సెక్రటరీస్ వాళ్ళు చూసుకుంటారు మిగతా అంతా. ఇది డెఫినెట్గా పాకిస్తాన్ సైడ్ నుంచి కావాలని చెప్పి చేసిన కుట్ర సాయి గారు. ఇది టు ప్రివెంట్ సౌదీ అరేబియా అండ్ ఇండియా ఫ్రమ్ కమింగ్ టుగెదర్. ఎందుకంటే ఆ రోజు స్పీచ్లో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వాళ్ళ నాన్ రెసిడెంట్ పాకిస్తానీస్ని అటాచ్ చేసుకుని ఏం చెప్పారంటే, 2 దేశాలు ఉన్నాయి లోకంలో విచ్ ఆర్ ఫార్మ్డ్ విత్ షరియా ఇన్ మైండ్, విత్ అల్లా ఇన్ మైండ్, విత్ ఖిలాఫత్ ఇన్ మైండ్ అని చెప్పింది. ఒకటి సౌదీ అరేబియా, ఒకటి పాకిస్తాన్. ఎస్. సో దట్ ఈస్ వేర్ ద ఎంటైర్ థింగ్ బాయిల్స్ డౌన్ టు. ఎస్. సో రిలీజన్, టెర్రర్ హ్యాస్ నో రిలీజన్. మొన్న కూడా చూసాను చాలా స్టేట్మెంట్, టెర్రర్ హ్యాస్ నో రిలీజన్. చూడండి, ఒక ముస్లిం పోనీ నడిపిస్తున్న ఆయన చనిపోయారు, ఎస్, కానీ మెజారిటీ ఎక్కడ చనిపోయారండి? హిందువులు అని చెప్పట్లేదు. దెర్ వాజ్ వన్ క్రిస్టియన్ హూ గాట్ కిల్డ్. అప్పుడేమంటారు మీరు? వీళ్ళది సాయి గారు ఇదే అటాక్. మీరు ఆలోచించండి, మనం గోద్రా గురించి మాట్లాడతాం, మన గుజరాత్ రైట్స్ గురించి మాట్లాడతాం. ఇదే రాజ్దీప్ సర్దేశాయ్, ఇదే సాగరికా ఘోష్, ఇదే బర్ఖా దత్, దే విల్ నాట్ టాక్ ఎ వర్డ్ అబౌట్ వాట్ హ్యాపెన్. ట్వీట్ చేస్తారు, జనరల్ ట్వీట్ అక్కడిక్కడ లేకుండా చేశారు వీళ్ళందరూ. ఇదే చెప్తే ఈ వైట్ వాషింగ్ ఆఫ్ దిస్ ఎంటైర్ టెర్రర్ ఎప్పుడు మర్చిపోకూడదు. నెవర్ ఫర్గివ్, నెవర్ ఫర్గెట్. దట్ షుడ్ బి అవర్ పాలసీ సాయి గారు. ఎస్. సరే, ఇక ఇది ఏ పత్రిక, ఏ ఛానల్ ఇది కవర్ చేయలేదు, ఇవాళే వచ్చింది రాహుల్ గాంధీకి సంబంధించిన స్టోరీ. వీర్ సావర్కర్ గురించి నిజానికి పదే నోరు పారేసుకుంటున్నారు రాహుల్ గాంధీ. మహారాష్ట్రకు పోకుండానే వచ్చిన పరిస్థితి, మహారాష్ట్రలో వ్యతిరేకత వచ్చిన నేపథ్యం కూడా మనకు తెలుసు. మనం నేషనల్ ఉన్నప్పుడు పదే మాట్లాడుతున్నాం వీర్ సావర్కర్ విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు. వీర్ సావర్కర్ ట్రైటర్ అని, ఒక రకంగా చెప్పాలంటే బ్రిటిష్ వాళ్ళకి క్షమాపణలు చెప్పారని, క్షమాపణలు చెప్పేసి వాళ్ళ గురించి పెన్షన్ కూడా తీసుకున్నారని, ఇట్లాంటి పిచ్చి వ్యాఖ్యలన్నీ చేసుకుంటూ వచ్చారు. వీర్ సావర్కర్ అనే వ్యక్తి త్యాగానికి విలువ లేకుండా చేసే ఒక ప్రయత్నం రాహుల్ గాంధీ చేస్తున్నారు. సో దీని మీద సుప్రీంకోర్టు ఇప్పుడు రియాక్ట్ అయింది. సుప్రీంకోర్టులో అభిషేక్ మను సింఘ్వి రాహుల్ గాంధీ తరపున వాదిస్తూ ఉంటే ఆయనకు తలంటు పోసింది ఆల్మోస్ట్. కరెక్ట్, సుప్రీంకోర్టు. సో గట్టిగానే ఇచ్చుకుంది. సో సావర్కర్ విషయంలో ఏం మాట్లాడుతున్నారు, మీకు తెలిసి మాట్లాడుతున్నారా లేదా అనే చాలా గట్టి వార్నింగ్సే ఇచ్చింది. మళ్ళీ ఒకసారి ఇలా మాట్లాడితే బాగుండదు, ఆయన బెయిల్ కూడా క్యాన్సిల్ చేస్తామని. అంతే కదా? ఒకసారి మీరు డీటెయిల్స్ చెప్తారా సార్? ఇది సాయి గారు, రాహుల్ గాంధీకి నోరు కంట్రోల్ లేదు మాట్లాడుతున్నప్పుడు. మీరు పొలిటికల్ లీడర్గా ఉన్నప్పుడు మీరు ఏం కావాలని మీ నోటికి వచ్చినట్టు చెప్పలేరు. మీరు దీనికన్నా ముందు ఆర్ఎస్ఎస్ గురించి చెప్పారు, మీకు గుర్తుంటుంది. అవును,
ఆర్ఎస్ఎస్ వేయలేదు, ఆర్ఎస్ఎస్ సపోర్టర్స్ ఎవరో కేసు వేశారు. నేను అపాలజైజ్ చేయను. సవర్కర్ కూడా అదే చేశారు. ఐఎమ్ నాట్ సవర్కర్, ఐఎమ్ ఈవెన్ మోడీ గురించి మాట్లాడట్లా. ఐఎమ్ గాంధీ. గాంధీ అని మన అందరికి తెలుసు, ఏ గాంధీ అనేది ఫిరోజ్ గాంధీ అని. కానీ నేను యాక్ట్ చేస్తున్న చూస్తే మహాత్మా గాంధీ గ్రాండ్ సన్ లాగా బిహేవ్ చేస్తాడు. ఈ కేసులో కూడా అంతే సాయి గారు. ఇది సవర్కర్ని అగైన్ డీమీన్ చేసి మీరు చెప్పినట్ల ఈయన బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఐ రిమైన్ యువర్ ఒబీడియంట్ సర్వెంట్ అని లెటర్ రాశాడు. బ్రిటిష్ వాళ్ళ సర్వెంట్ అయిపోయారు. బ్రిటిష్ వాళ్ళది అగ్రిమెంట్ ఏంటి, అది నేను ఇంకా మీతో ఏం గొడవ పెట్టుకోను అని చెప్పి లెటర్ రాసి క్షమాపణ రాపించుకొని, క్షమాపణ రాసింది ఏం తర్వాత ఏమైంది సాయి గారు ఆయనతో? ఆయన హౌస్ అరెస్ట్లో పెట్టారు రాయగఢ్లో. ఐ రిమెంబర్ ఈవెన్ ద స్టోరీ. మన డబుల్ బుక్ ఉంది విక్రమ్ సంపత్తి, అది చదవాలి. రాహుల్ గాంధీకి ఒక కాపీ ఇవ్వాలి యాక్చువల్లీ. దాన్ని చదువురా బాబు, ఒక్కరోజైనా నువ్వు ఆ కాలపానీలో వెళ్ళి అక్కడ ఉండు, ఒక్కరోజు. ఆయన 10 సంవత్సరాలు ఉన్నాడు అక్కడ, 10-15 సంవత్సరాలు సఫర్ చేశారు అక్కడ. ఈ కూడా ఈజీలీ యూనో విఐపి లైఫ్ రీడ్ చేస్తుండే ఇంగ్లాండ్లో, లండన్లో. ఇక్కడ రావక్కర్లేదు, కానీ దానికోసం వచ్చారు ఇక్కడ ఫైట్ చేయడానికి బ్రిటన్లో. అప్పుడే వెన్ యూ వాస్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ ప్యారిస్, ఆ టైంలో వార్నింగ్ ఇచ్చారు అందరు కలిసి, నువ్వు లండన్కి వెళ్ళకు, నేను బ్రిటిష్ వాళ్ళు వేసుకుంటారని చెప్పి. నో, బట్ నేను వెళ్ళాల్సిందని వెళ్ళారు అక్కడ. సైగర్ వీళ్ళ మెయిన్ ప్రాబ్లం రాహుల్ గాంధీ ఏంటంటే, ఈయన ఇదే ప్రాబ్లం మహారాష్ట్రలో ఈ పర్టికులర్ స్పీచ్ కేసు అకోలాలో వీళ్ళు భారత్ జోడో యాత్ర టైంలో ఇచ్చిన స్పీచ్ ఇది సవర్కర్ గారి గురించి. సుప్రీంకోర్టు ఏమన్నారు మీకు తెలుసా? మీ గ్రాండ్ మదర్ సవర్కర్ మేజర్ ఫ్రీడమ్ ఫైటర్, ఆయన గురించి ఒక స్టాంప్ కూడా రిలీజ్ చేశారు. ఐ థింక్ బహుశా 10,000 రూపాయలు అమౌంట్ కూడా ఇచ్చారు డొనేషన్ ఇందిరాగాంధీ ఫౌండేషన్కి, సవర్కర్ ఫౌండేషన్కి. సార్ అంటే మీ గ్రాండ్ మదర్ ఈజ్ అప్రిషియేటింగ్ అ ఫ్రీడమ్ ఫైటర్. అండ్ ఎగ్జాక్ట్ వర్డ్ చెప్పాలంటే కూడా చాలా స్ట్రాంగ్గా వర్డ్స్ యూజ్ చేశారు సాయి గారు ఇవాళ. ఇట్ సెడ్, ఇక్కడి నుంచి ఎప్పుడైనా ఇట్లాంటి ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి ఎట్లయినా మాట్లాడితే వీ విల్ ఇనిషియేట్ సో మోటో యాక్షన్. సుప్రీంకోర్టే చెప్పారు, ఎవరు కేసు ఫైల్ చేయక్కర్లేదు, మేమే యాక్షన్ ఫైల్ చేస్తాం, వీ విల్ టేక్ యాక్షన్ అగేన్స్ట్ యూ. స్టే చేశారు. సరే, అది దట్స్ అ బిగ్ థింగ్. సో మెజిస్ట్రేట్ కోర్ట్ ఇచ్చిన క్రిమినల్ కేసుకి స్టే చేశారు, దట్ ఈస్ నథింగ్ గ్రేట్. సో you have a good point in law, you will get a state, but any further statement from him, we will take it as suo motu. No words on our freedom fighters. రాహుల్ గాంధీ ఇప్పటి నుంచి మాట్లాడుతూ సవర్కర్ గురించి ఒక్క వర్డ్ చెప్పలేరు. దీనికన్నా ముందు కూడా గొడవ నడిచింది సాయి గారు, మీకు గుర్తుంటుంది. మహారాష్ట్ర ఎలక్షన్ టైంలో సవర్కర్ గురించి కామెంట్ కొట్టారు. అప్పుడు శరద్ పవార్ గారు సోనియా గాంధీకి ఫోన్ చేసి, మీ కొడుకుని కంట్రోల్ చేయండి, ఇది మహారాష్ట్ర. ఇన్ఫాక్ట్ కోర్టు కూడా చెప్పారు దట్ సవర్కర్ ఇస్ వర్షిప్డ్ ఇన్ మహారాష్ట్ర. మీరు అక్కడ వెళ్ళి అట్లాంటి పెద్ద ఫ్రీడమ్ ఫైటర్ని మీరు ఇట్లా చేస్తున్నారని చెప్పి మీ గ్రాండ్ మదర్ ప్రేజ్ చేస్తున్నారు, మీకేం ప్రాబ్లం అని అడిగారు. ఇంకా ఏమైనా ఉండి యువర్ ఫెయిత్ఫుల్ సర్వెంట్ గురించి అని చెప్పారు. సాయి గారు పాత లెటర్ రైటింగ్లో అదొక కామన్ టర్మినాలజీ సాయి గారు, దట్ యువర్ ఫెయిత్ఫుల్ సర్వెంట్ అనేది. ఈవెన్ మహాత్మా గాంధీ వాడారని చెప్పి వాళ్ళు కోర్టు చెప్పారు. ఎందుకు మా దగ్గర జడ్జిలు, కొంతమంది పాత జడ్జిలు 60s, 70s ఉన్న జడ్జెస్ వాళ్ళ చీఫ్ జస్టిస్ రాస్తున్నప్పుడు సేమ్ వర్డ్ యూజ్ చేసేటోళ్ళు, యువర్ ఫెయిత్ఫుల్ సర్వెంట్. అంటే మీరు ఆయన సర్వెంట్ కాదు, దట్ డజంట్ మీన్ దట్. ఇంగ్లీష్లో ఒక యూసేజ్ అది. ఐ బెగ్ టు రిమైన్ అని అంటాం. ఐ బెగ్ టు రిమైన్ ఎందుకు? వై ఆర్ యూ బెగింగ్? ఇప్పుడు కూడా మన హైకోర్టు జడ్జెస్కి, సుప్రీంకోర్టు జడ్జెస్ యువర్ ఆనర్ అని చెప్తాం. చెప్పక్కర్లేదు, వాళ్ళ ఆనర్ ఏం కాదు, వాళ్ళు దేవుళ్ళు కాదు, వాళ్ళు ఆనర్ చేయడానికి వాళ్ళని. సో చాలా బాగా ఇచ్చారు సుప్రీంకోర్టు. లెట్ హిమ్ నాట్ ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్స్ అబౌట్ ఫ్రీడమ్ ఫైటర్. మన ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్ చేయకూడదు. You cannot make such statement without knowing history or geography of freedom fighters. హిస్టరీ జాగ్రఫీ తెలియకుండా ఫ్రీడమ్ ఫైటర్స్ నోరుకి వచ్చినట్లు వాగితే నెక్స్ట్ టైం నేను చూసుకుంటాను అని చెప్పారు. అండ్ అభిషేక్ మను సింగ్ లిటరల్లీ అపాలజైజ్ చేయాల్సి వచ్చింది, తప్పైంది, ఏం చేయాలి, ఇప్పుడు నుంచి చేయము అని చెప్పి. డెఫినెట్గా రాహుల్ గాంధీకి ఇది ఒక పెద్ద దెబ్బ సాయి గారు. అరే సార్, ఇప్పుడు కాదు, ఇప్పుడు పాతలాగా సుప్రీంకోర్టు ఏం చెప్పారు ఇవాళ, సూమోటో తీసుకుంటామని, నెక్స్ట్ ఎవరు కేసు ఫైల్ చేయక్కర్లేదు. somebody has to mention or paper actually he is expecting కదా అరెస్ట్ చేయాలని, ఏదో ఒకటి చేసి నన్ను కొంచెం దేశం మొత్తం నన్ను లేపండి అని చెప్పి కదా ఆయన్ని మోదీ విషయంలో కోర్టు తీర్పిస్తే ఆయన క్వార్టర్ ఖాళీ చేయాల్సి వచ్చింది. క్వార్టర్ ఖాళీ చేసినందుకు ఎంత పెద్ద ఇష్యూ చేస్తారో తెలుసు కదా. సో ఆయన కావాలి సింపతి. సో అది మీరు ఏమైనా అరెస్ట్ చేశారంటే నాకు అట్లాంటిది అట్లీస్ట్ ఇట్లనన్నా నాకు కొంచెం లిఫ్ట్ వస్తుంది అనుకుంటున్నారు. అరెస్ట్ చేస్తే మోదీ గారు చేస్తే ఇంకో మాట, బీజేపీ వాడు కంప్లైంట్ చేస్తే ఇంకో మాట, ఇక్కడ సుమోటో సుప్రీంకోర్టు చేస్తారు మిమ్మల్ని. రేపు మిమ్మల్ని ఎలక్షన్ నుంచి బార్ కూడా చేయొచ్చు. ఆల్ యూనో సుప్రీంకోర్టు కోపం వస్తే అది కూడా చేస్తారు. ఎందుకంటే వీళ్ళేమనుకున్నారంటే ఏదో అభిషేక్ మను సింగ్ లేకుంటే కపిల్ సిబల్ వెళ్ళగానే ఈ
జడ్జెస్ అందరు లేచి నిలబడి నమస్తే చేసి చెప్పండి ఏం కావాలి మీకు, రాహుల్ గాంధీ మేము చేసిస్తాం సంతకం పెడతాం, ఎక్కడ పెట్టాలని చెప్పండి అని, అట్లా అయిపోయింది సిచ్యువేషన్. కానీ ఇప్పుడు కొన్ని జడ్జెస్ ఇప్పుడు ఉన్నారు ఇట్లానే. ఇవాళ అదే ట్విట్టర్లో వెళ్ళి చూస్తే కాంగ్రెస్ వాళ్ళు విపరీతంగా తిడుతున్నారు జడ్జెస్ని. ఇదే కాంగ్రెస్ వాళ్ళు 2 రోజుల ముందు అన్నారు జడ్జెస్ గురించి ఇట్లా నిశికాంత్ దుబే మాట్లాడింది ఏంటిది, దిస్ ఇస్ నాట్ రైట్ టు స్పీక్ అబౌట్ జడ్జెస్ లైక్ దిస్ అని. ఇప్పుడు మీరెందుకు తిడుతున్నారండి? బికాజ్ రాహుల్ గాంధీ ఇట్లా చెప్పారనా? డబుల్ స్టాండర్డ్ సాయి గారు వీళ్ళది. హిస్టరీలో వీళ్ళ ఫ్యామిలీ ఒక్కడే ఉండాలి. ఎందుకంటే కేరళలో మనం చూసాం చాలా పెద్ద ఒక కేసరి 2 అని చెప్పి సినిమా కూడా వచ్చింది, సర్ సి శంకరన్ నాయర్. అండ్ దట్ ఈస్ సంథింగ్ దట్ కాంగ్రెస్ షుడ్ బి అషేమ్డ్ ఆఫ్. ఈ డైనస్టీ అని కొట్టుకొని తీసుకెళ్ళిన తర్వాత వీళ్ళొక్కరే ఉండాలి, ఇంకెవరు ఉండకూడదు. సో ఒకసారి శంకరన్ నాయర్ గురించి కూడా మనం మాట్లాడాలి సార్ ఈ వారం. డెఫినెట్గా, ఎందుకంటే సార్ శంకరన్ నాయర్ ఆటోబయోగ్రఫీ నేను ఆల్మోస్ట్ ఒక 90 పేజీల దాకా వచ్చేసాను. 525 పేజీలు ఉన్నాయి అది. బట్ స్టిల్ రీడింగ్ ది ఆటోబయోగ్రఫీ. చాలా ఇంగ్లీష్ అయితే సూపర్బ్ ఇంగ్లీష్. నాకు ఇప్పుడు అర్థమైంది ఆయన ఆ టైంలో 1870 నుంచి 1897 ఈ టైంలో ఆయన ఇంగ్లీష్ ప్రెసిడెన్సీ కాలేజ్ మెడ్రాస్ నుంచి BA చేసి దాని తర్వాత లా చేసి, ఈ కాంగ్రెస్ వాళ్ళు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి సాయి గారు, హీ వాజ్ ద యంగెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇన్ ద అమరావతి సెషన్. మహారాష్ట్రలో అమరావతిలో జరిగిన సెషన్లో యంగెస్ట్ 40 సంవత్సరాల ఏజ్లో హీ బికేమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఇప్పుడు నాకు ఖర్గే గారు ఏజ్ చెప్పాను కానీ అర్థమైపోతుంది. ఆ టైంలో మహాత్మా గాంధీ లేరు, జవహర్లాల్ నెహ్రూ లేరు. దట్ టైమ్ హీ బికేమ్ ద ప్రెసిడెంట్. ఆయన స్పీచెస్ సాయి గారు దాని తర్వాత చూడాలి, యానీ బెసెంట్తో కాన్వర్జేషన్స్ చాలా సూపర్, టాప్ ఆఫ్ ద లైన్. ఆ ఇంటలెక్చువల్ క్వాలిటీ డిఫరెంట్ ఉంది. అది మన ప్రేక్షకులు కూడా చదవాలి ఈ బుక్స్ అన్ని. దాని తర్వాత 2 బుక్లు ఉన్నాయి ఇంకా, గాంధీ అండ్ అనార్కీ అని చెప్పి ఒక బుక్ రాశారు. దాంట్లోనే గాంధీ గారి మీద మొత్తం క్లాస్ తీసుకున్నారు. అక్కడే దే వాజ్ ద బ్రేక్ బిట్వీన్ సర్ సి శంకరన్ నాయర్ అండ్ మహాత్మా గాంధీ. ఎందుకు జరిగింది? నేను మహాత్మా అని చెప్పను, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఈ సెట్ ఈ ఎంకే గాంధీ గారిది ఇది అని చెప్తా, నాన్ వైలెంట్ అంతా నడవదు, లీగల్గా మనం ఫైట్ చేయాలి. సాయి గారు బిలీవ్ చేయరు, అట్ వెరీ యంగ్ ఏజ్ బికేమ్ ఎ జడ్జ్. చాలా యంగ్ ఏజ్లో జడ్జ్ అయిపోయారు. దాని తర్వాత చెప్పినట్టు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యారు. దాని తర్వాత హీ బికేమ్ వైస్రాయ్స్ కౌన్సిల్లో మెంబర్ అయ్యారు, విచ్ ఇస్ ద హైయెస్ట్ బాడీ ఎనీబడి కెన్ గెట్. ఇండియన్ ఒక్కటే ఇండియన్ దాంట్లో ఉన్నారు, దానికన్నా ముందు 2 ఇండియన్స్ వేరే పార్ట్ ఆఫ్ ఇట్ ఎర్లియర్. అండ్ అక్కడ ఉండి ఈ జలియన్వాలా బాగ్ జరిగిన తర్వాత ఆ పోస్ట్ నుంచి రిజైన్ చేసి, ఎవరు రిజైన్ చేయరు, రాజీనామా చేస్తే వద్దని చెప్పడానికి ఎవరు వచ్చారు గుర్తుందో సాయి గారు పరిగెత్తుకుంటా? మోతీలాల్ నెహ్రూ అండ్ యానీ బెసెంట్. ఓకే, ఆ టైంలో మోతీలాల్ నెహ్రూ అండ్ యానీ బెసెంట్ వచ్చి ప్లీజ్ రిజైన్ చేయకండి, ఎందుకంటే ఈ పోస్ట్లో ఉండి మీరు చాలా చేయొచ్చు భారతదేశానికి, ప్లీజ్ రిజైన్ చేయకండి. బికాస్ 1921 దాకా హీ హెడ్ ఆల్మోస్ట్ ప్రిపేర్డ్ అ డాక్యుమెంటేషన్. బ్రిటిష్ వాళ్ళు బిలీవ్ చేయరు, ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్, ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. బ్రిటిష్ వాళ్ళు సర్ సి శంకరన్ నాయర్ చెప్తే నో అని చెప్పరు. దే వర్ స్కేర్డ్ ఆఫ్ హిజ్ ఇంటలెక్చువల్ అబిలిటీ. 36 డిపార్ట్మెంట్ ఉండే సాయి గారు అండర్ హిమ్, ఇంక్లూడింగ్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ. ఇండియాలో ఫస్ట్ ఫారిన్ కాలేజెస్ రావాలని చెప్పిన మనిషి సి శంకరన్ నాయర్. హీ వాజ్ నైటెడ్, హీ బికేమ్ సర్ సి శంకరన్ నాయర్. కానీ జలియన్వాలా బాగ్లో ఆ రోజు ఏప్రిల్ 13, 1919 జరిగిన ఆ కాల్పుల తర్వాత, జనరల్ డయర్ చేసిన తర్వాత ఈ రిజైన్డ్. అప్పుడు కూడా రిజైన్ ఇమీడియట్ చేయకుండా ఈ మోతీలాల్ నెహ్రూ అండ్ యానీ బెసెంట్ వచ్చారని చెప్పారు కదా, ఈ గేవ్ అన్ ఇన్స్ట్రక్షన్ టు దమ్. ఈ సెడ్ పంజాబ్లో ఏం జరుగుతుంది నాకు తెలియాలని చెప్పారు. సో ఇమీడియట్లీ నెహ్రూ అండ్ మోతీలాల్ నెహ్రూ అండ్ యానీ బెసెంట్ ఒక టీంలో పంపించారు. కానీ పంజాబ్ మొత్తం మార్షల్ లాలో ఉంది. అప్పుడు కర్ఫ్యూ కన్నా హారిబుల్ ఉంటుంది మార్షల్ లా అంటే. ఒక కుక్క కూడా రోడ్డు తిరగలేరు, అంత స్ట్రిక్ట్ ఉంటుంది, సైన్యం చేతిలో ఉంటుంది. కానీ ద మూమెంట్ హీ రిజైన్డ్, ఒక ఫాదర్ని పంపించారు, జీసస్ ఫాదర్. ఆయన లాహోర్కి వెళ్తున్న ట్రైన్ నుంచి దిగి చెక్ చేయమన్నారు. ఎస్ జరిగింది, ఇంతమంది చనిపోయారు ఫైరింగ్లో, అండ్ దిస్ ద పర్సన్ రెస్పాన్సిబుల్ అని అదే టైంలో రాజీనామా చేశారు. వైస్రాయ్స్ కౌన్సిల్ నుంచి రాజీనామా చేసి నేను ఇప్పుడు మీకు చూపిస్తానని చెప్పి వెంట్ బ్యాక్ టు చెన్నై. ఆ ట్రైన్ చెన్నై స్టేషన్లో దిగినప్పుడు సాయి గారు వేలాది మంది వచ్చారంట స్టేషన్కి అతన్ని కంగ్రాచులేట్ చేయడానికి. బికాస్ రిజైన్ దట్ పోస్ట్, గట్స్ ఉండాలి, దమ్ ఉండాలి. ఈజీగా హీ కూడా మంచి లగ్జూరియస్ లైఫ్ లీడ్ చేయొచ్చు. అది సినిమాలు చూపిస్తుంది, కానీ సినిమాలు కొంచెం వేరియేషన్ ఉందిలే. దాని తర్వాత గాంధీ అండ్ అనార్కీ అని బుక్ రాసినప్పుడు అక్కడున్న ఓడ్వాయర్ అని చెప్పి గవర్నర్ ఒకరు ఉన్నారు, నాట్ జనరల్ డయర్, మైకిల్ ఓడ్వాయర్ అని చెప్పి గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ పంజాబ్. అతని మీద ఒక ఆరోపణ చేశారు, యు ఆర్ ద బాస్, హౌ డిడ్ యూ అలౌ జనరల్ డయర్ టు ఫైర్
మీరు ఎట్లా అలౌ చేశారని చెప్పి అతని కోపం వచ్చి ఒక డిఫమేషన్ కేసు లండన్ కోర్టులో వేశారు. ఆ కోర్టుని లండన్లో వెళ్ళి వాదించారు సాయి గారు. 5.5 weeks లాంగెస్ట్ ఇంగ్లీష్ ట్రయల్ హిస్టరీలో అన్నిటికంటే లాంగెస్ట్ డిఫమేషన్ కేసు అది. 5.5 weeks జరిగింది. ఆ 5.5 weeksలో ఇంగ్లీష్ వాళ్ళు బట్టలు ఇప్పేశారు సాయి మొత్తం కంప్లీట్గా. ఈ స్ట్రిప్ దమ్ నేకెడ్ అంటున్నారు వాళ్ళు. అంటే ఒక్కొక్క ఎక్కడెక్కడ ఏమేమి చేశారు భారతదేశంలో బయటికి తీసుకొచ్చారు. అక్కడ మీడియా ఫుల్ మీడియా ఉండే, ఇంటర్నేషనల్ మీడియా ఉండే. కేసు ఓడిపోతారని తెలుసు డిఫమేషన్ కేసు, ఎందుకంటే బ్రిటిష్ జడ్జి ప్రైజ్ చేస్తున్నారు మైకిల్ ఓడవైర్ని. ఇంతమంత మంచి, అక్కడ జనరల్ డయర్ చూడండి ఆయనకన్నా మంచి మనిషి. ఎంటైర్ వాళ్ళ దగ్గర ఆ టైంలో మనకు తెలుసు జూరర్ సిస్టమ్ ఉంటుంది, 12 మంది ఉంటారు. వాళ్ళు డిసైడ్ చేస్తారు వెదర్ గిల్టీ ఆర్ నాట్ గిల్టీ అని. దే హ్యాడ్ ఆల్రెడీ డిసైడెడ్ హీస్ గిల్టీ. కరెక్ట్. కానీ దాంట్లో ఒక్క మనిషి విత్ ప్రొఫెసర్ ఫ్రమ్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, పేరు మర్చిపోయాను, హీ డింట్ కన్సిడర్ గిల్టీ. దానికోసం వీళ్ళు కన్విక్ట్ చేయలేకపోయారు. యునానిమస్ ఉండాలి ఎప్పుడు. ఒక్క మనిషి కూడా నో అనగానే దెన్ యూ కెన్ గో ఫర్ అ రీట్రయల్ అగైన్. వీ సెడ్ నో, ఐ డోంట్ వాంట్ అ రీట్రయల్. సరే మీరు అపాలజైజ్ చేయండి అని చెప్పారు జడ్జ్. ఐ విల్ నాట్ అపాలజైజ్ అని చెప్పారు. ఫైన్ కట్టాలన్నారు. ఎంత అంటే 500 pounds అన్నారు. కట్టేసి వెళ్ళిపోయారు. 500 pounds ఆ టైంలో చాలా కోట్లు ఉంటుంది విలువ ఇప్పుడు దానికి. సో హీ వాజ్ అ పర్సన్ లైక్ దాట్. ఒక మాట మీద కట్టుబడి ఉంటారు సాయి గారు. దట్ ఈస్ వై హీ కుడ్ నెవర్ గెట్ అలాంగ్ విత్ ఎంకే గాంధీ. దానికోసం కాంగ్రెస్ వాళ్ళు కేరళలో వాళ్ళ కాంగ్రెస్ కమిటీ ఆఫీస్కి వెళ్తే ఇందిరా భవన్ దాని పేరు ట్రివాండ్రంలో, సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ, దాని తర్వాత సార్ శ్రీ శంకరన్ నాయర్ ఫోటో పెట్టి అందరు ఒక 15 ఫోటోలు దానికన్నా ముందు ఉంది. 2 రోజుల ఫొటోస్ ఉన్నాయి, అన్ని ఫ్రేమ్ చేసిన ఫోటోలు. దాంట్లో ఎక్కడో 25-30 ప్లేస్లో శంకరన్ నాయర్ ఫోటో పెట్టారు. బీజేపీ వాళ్ళు ఏం చేశారంటే సార్ ఇదే ఛాన్స్ కదని చెప్పి మోదీ గారు ఒక స్పీచ్ ఇచ్చారు. హిస్సార్లు మీకు గుర్తుంటుంది, సినిమా రిలీజ్ అయ్యే టైం కేసరి 2 చూడండి అందరని చెప్పి, శ్రీ శంకరన్ నాయర్ మీకు ఎవరా తెలుసు అని చెప్పేసి, ఎక్కడో సౌత్ నుంచి వచ్చి జలియన్ వాలా బాగ్ కేసు ఫైట్ చేస్తున్నామని. ఇంకోటి సాయి గారు, జలియన్ వాలా బాగ్ మ్యూజియంలో మీరు వెళితే ఆ మ్యూజియంలో అందరు విక్టిమ్స్ ఫొటోస్ ఉన్నాయి. అక్కడ చనిపోయిన మార్టర్స్ ఫొటోస్ ఉన్నాయి. దెన్ ఉద్దమ్ సింగ్, ద వన్ హూ షాట్ జనరల్ ఓడ్వైర్, మైకిల్ ఓడ్వైర్, ఈ కేసు గెలిచిన మనిషి శంకర్ నాయన్ మీద, ఆయన ఉద్దమ్ సింగ్స్ ఫోటోస్. దాని తర్వాత ప్లాక్ ఆఫ్ సర్ శ్రీ శంకరన్ నాయర్. ఆలోచించండి, ఎక్కడి నుంచో కేరళ నుంచి వచ్చిన ఒక అబ్బాయి జడ్జిగా తయారై వైస్రాజ్ కౌన్సిల్కి వెళ్ళి నైట్హుడ్ తెచ్చుకొని దాని తర్వాత ఆయన పోస్ట్ అంతా పక్కన పడేసి వెళ్ళి కేసు కొట్లాడి గెలిచారు. బట్ ఈ ఎక్స్పోజ్ ద బ్రిటిష్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఎంటైర్ వరల్డ్ సాయి గారు. మొత్తం వరల్డ్ ముందు జరిగింది ఏంటి. దాని తర్వాత దానికన్నా ముందు హంటర్ కమిషన్ పెట్టారు. జనరల్ డయర్ వాజ్ టేకెన్ బ్యాక్ టు ఇంగ్లాండ్. మైకిల్ ఓడ్వైర్ని పిలిపించుకున్నారు, కమిషన్ పెట్టారు. అండ్ ఈవెన్ విన్స్టన్ చర్చిల్ సెడ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ హారిఫిక్ ఇన్సిడెంట్స్. కానీ ఇవాళ దాకా సారీ అని ఒక మాట చెప్పలేదు బ్రిటిష్ వాళ్ళు. 1600 మంది అప్రాక్సిమేట్లీ వాళ్ళని చంపిన దానికి ఇప్పుడు దాకా నో అని చెప్పలేదు, సారీ అని చెప్పలేదు. దట్ వీ డిడ్ ఇట్. కానీ దట్ ఈస్ నాట్ ద పాయింట్. పాయింట్ ఇస్ మన దేశంలో గాంధీ నెహ్రూ ఫ్యామిలీ లేకుండా ఇంకెవరైనా ఉంటే వాళ్ళని పైకి రానియరు. దిస్ ఇస్ ద క్లాసిక్ కేస్ సాయి గారు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, సర్దార్ పటేల్ గారిని ఎప్పుడు అంగీకరించారు చెప్పండి. బీజేపీ వాళ్ళు వచ్చిన తర్వాత ఆయన అంగీకరించారు. కరెక్ట్. బాబాసాహెబ్ అంబేద్కర్కి భారతరత్న ఎప్పుడు ఇచ్చారు సాయి గారు? 90s ఎవరు ఇచ్చారు? అది వాజ్పేయి గారి గవర్నమెంట్ తర్వాత ఇచ్చారు. ఆ టైంలో ఇచ్చారు. ఎందుకు? వీపీ సింగ్ ఆ టైం దాని తర్వాత అండి. సో దానికన్నా ముందు ఇందిరాగాంధీ ఆమె తీసుకున్నది, వాళ్ళు వేసుకున్నారు భారతరత్న. రాజీవ్ గాంధీకి భారతరత్న, కానీ అంబేద్కర్ గారికి లేదు. దిస్ ఇస్ అ లెసన్ సాయి గారు. ఈ ఫ్యామిలీతో ఉంటే మీకు ఉంటుంది, లేకుంటే లేదు. మిమ్మల్ని తీసి కరేపాకు పడేస్తారంటే పక్కన పడేస్తారు వీళ్ళు. అండ్ దిస్ ఇస్ అ గ్రేట్ లెసన్. సార్ శంకరన్ నాయర్ది ఇప్పుడు ఏమైపోయిందంటే, అక్కడ నేను ట్వీట్ కూడా చేశాను, నా ఫేస్బుక్లో కూడా ఉంది. ఆయన సమాధి చూస్తే మీరు ఏడుస్తారు సాయి గారు. మన బిల్డింగ్ ఫౌండేషన్ స్టోన్ కడతారు చూడండి, కంకర్లు పెట్టుకొని, ఆ కంకర్తో కట్టారు అది. అఫ్కోర్స్ 1800 అనుకోండి, 1834 ఐ థింక్ ఈ పాస్ట్ అవే. మన్కరా అని చెప్పి ఆయన విలేజ్ చెన్నైలో చనిపోయినా కానీ దే బాట్ ద బాడీ బ్యాక్ టు మన్కరా, అక్కడే సమాధి చేశారు. ఇప్పుడు సడన్లీ వీళ్ళకి గుర్తొచ్చింది కాంగ్రెస్ వాళ్ళకి, అరే బీజేపీ వాళ్ళు అక్కడ వెళ్తున్నారు, వాళ్ళ పూలదండలు వేస్తున్నారు, మనం కూడా ఏమైనా చేయాలి కదా అని చెప్పేసి ఇప్పుడు 24th రోజు, ఇప్పుడు జరిగిన ఒక రోజు ముందు, మనం 2 రోజుల ముందు వాజ్ హిస్ డెత్ యానివర్సరీ. శ్రీ శంకర్ నాయర్ పెద్ద మీటింగ్ అన్ని పెట్టారు కాంగ్రెస్ వాళ్ళు. ఏదో బీజేపీ వాళ్ళు ఇది సర్దార్ పటేల్ తీసుకెళ్ళిపోయిన ఇతను కూడా తీసుకెళ్ళిపోతాడో భయం అనమాట. ప్రధానమంత్రి మోదీ సురేష్ గోపిని పంపించారు. గో టు దర్ రెసిడెన్స్, అంటే వాళ్ళ యాన్సెస్ట్రల్ హోమ్కి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీని కలవండి, అపాలజైజ్ చేయండి, సారీ టుక్ సో మెనీ ఇయర్స్, మేము ఇట్లా ఒక మనిషి, ఇట్లాంటి ఒక టాల్ లెజెండ్ ఉన్నారని చెప్పి తెలియడానికి మాకు ఇన్ని రోజులు పట్టింది. ఒక సినిమా తీసుకురావాల్సి వచ్చింది దానికోసం.
ఐ థింక్ దట్ ఈస్ అ షేమ్ఫుల్ థింగ్ సాయి గారు. కానీ అదే టైంలో రాహుల్ గాంధీ డబ్బా, సోనియా గాంధీ కొట్టుకుంటారు, వీళ్ళు ప్రియాంక వాద్రా, ఇదే నడుస్తుంటుంది వీళ్ళ పాట. కానీ దాని నుంచి బయట ఎవరైనా, ఈవెన్ అంబేద్కర్ చూడండి సాయి గారు, అంబేద్కర్ మనం ఎప్పుడో ఎన్నోసార్లు మాట్లాడాం, అంబేద్కర్ని ఓడించి 2 సార్లు ఎలక్షన్లు ఎవరు ఓడించారు లోక్సభ ఎలక్షన్స్కి? ఇదే జవహర్లాల్ నెహ్రూ. క్యాంపెయిన్ చేశారు, అంబేద్కర్ ఫార్మర్ సెక్రటరీని తీసుకొచ్చి క్యాండిడేట్గా పెట్టారు, కాంగ్రెస్ క్యాండిడేట్గా. కానీ వీళ్ళప్పుడు పోస్టర్లు ఇస్టర్లు అన్నీ అంబేద్కర్ గారి ఫోటో పెట్టుకుంటారు, దండా వేయడానికి వెళ్తారు. అంబేద్కర్ రెసిగ్నేషన్ ముఖం మీద పడేసి వెళ్ళారు, నెహ్రూ ముఖం మీద. హిందూ అన్డివైడెడ్, మీకు తెలుసు హిందూ బిల్ గురించి కూడా, హిందూ కోడ్ బిల్ గురించి ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. బికాస్ నెహ్రూ వాజ్ సో ఇన్సిస్టెంట్. ఆయనకు భయం ఏముండంటే, ఆయనకన్నా నెహ్రూ కన్నా పెద్ద ఎవరు రాకూడదు, వస్తే నా పొజిషన్ పోతుంది. అది అంబేద్కర్ కానివ్వండి, సర్దార్ పటేల్ కానివ్వండి. అది ఎప్పుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అయితే ఎప్పుడో పడిపోయింది ఆయన. సో ద ఎండ్ ఆఫ్ ద డే సాయి గారు, వీ హ్యావ్ టు రిమెంబర్ దట్ ఎ టాల్ ఫిగర్ లైక్ దిస్ ఎగ్జిస్టెడ్. అది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మన ఇండియన్స్ కూడా, మన హిస్టరీ టెక్స్ట్ బుక్స్లో ఈ పేరు లేదు ఎక్కడ, సర్ శ్రీ శంకరన్ నాయర్, ఎ మ్యాన్ హూ ఫాట్ షుక్ ద ఎంపైర్, అండ్ ఆ వర్డ్ దే యూజ్, మ్యాన్ హూస్ కేస్ షుక్ ద ఎంపైర్. పర్ఫెక్ట్. బట్ నిజంగా శంకరన్ నాయర్ గారికి ఒకసారి మనం నివాళులు అర్పిద్దాం సార్. థ్యాంక్ యూ. అండ్ ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాం సార్. ఒకసారి కర్ణాటకకు సంబంధించిన అప్డేట్స్లో డికే శివకుమార్ గారి టెంపుల్ రన్ చాలా సీరియస్గానే నడుస్తోంది. ఆయన ప్రతి ఆలయానికి వెళ్తున్నాడు, మఠాలు పీఠాలకు వెళ్తున్నారు. సో పూర్తిగా డీకేఎస్ కాంగ్రెస్ నుంచి ఏమైనా బయటకు రావడానికి సంకేతాలా, లేకపోతే కాంగ్రెస్ని ఇబ్బంది పెట్టడానికి సంకేతాలా? ఇంకా మీరు నన్ను ముఖ్యమంత్రిని చేయకపోతే నా దారి నేను చూసుకుంటానని బెదిరించడానికే ఇదంతా పనిచేస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు టెంపుల్ రన్ అని మీరు చెప్పారు కదా, కరెక్ట్ అది. ఎందుకంటే కుంభమేళకి వెళ్ళారు, మీకు గుర్తుంటుంది. కుంభమేళకి వెళ్ళారు, అక్కడ పెద్ద ఫోటో ఆపర్చునిటీ. అవును. దాని తర్వాత సద్గురు దగ్గర వెళ్ళారు, మహాశివరాత్రి. అప్పుడు కూడా పెద్దది, అక్కడ పెద్ద గొడవ చేశారు. ఎందుకంటే సద్గురుకి రాహుల్ గాంధీకి పడదు అసలు, అవును, కాంగ్రెస్ వాళ్ళకే పడదు. సో అక్కడ వెళ్ళారు, అక్కడ కూర్చొని సద్గురు పక్కన కూర్చొని నవ్వుకుంటా, అమిత్ షా గారు ఉన్నారు, అమిత్ షా గారితో కూర్చొని మాట్లాడుకుంటారు. నాకు కూడా ఒకసారి డౌట్ వస్తుంది సార్ గారు, ఎందుకంటే ఒక టెంపుల్కి వెళ్ళాలంటే మీరు వెళ్ళొచ్చు, ఎవరు ఆపలేరు మిమ్మల్ని. యూ ఆర్ ఆల్ ఆథరైజ్ టు డూ ఇట్, నో ప్రాబ్లం. కానీ ఇట్లాంటి పబ్లిక్ ప్లేసెస్లో కుంభమేళ కానివ్వండి, ఇషా యోగా సెంటర్ కానివ్వండి, మీరు డెఫినెట్గా ఒక మెసేజ్ పంపిస్తున్నారు, ఎవరికో మెసేజ్ పంపిస్తున్నారు. నన్ను లైట్గా తీసుకోకండి, నేను అన్నీ చేయొచ్చు కావాలంటే. మఠాలకు వెళ్తున్నాను, మఠాల్లో ఉన్న పాంటిఫ్స్ని కలుస్తున్నాను. ఎందుకంటే కర్ణాటకలో మనలాగా కాదు సాయి గారు, మఠాలు అక్కడ చాలా పవర్ఫుల్. అక్కడ మఠాలు ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్ అన్నీ నడిపిస్తారు వాళ్ళు. ఫైనాన్షియలీ దే వెరీ పవర్ఫుల్ అనమాట. ఇప్పుడు ఈ దాంట్లో కూడా చూడండి, ఈ హులివానా మధ్యేశ్వర సిల్వర్ చారియట్ ప్రొసెషన్కి వెళ్ళారు, మాల మధ్యేశ్వర టెంపుల్కి వెళ్ళారు, అక్కడ పాంటిఫ్ని కలిశారు, బ్రహ్మనాథ్ కలిశారు, అట్లనే చాలామంది స్వామిని కలిశారు, సుత్తూరు మఠకి వెళ్ళారు. సో డెఫినెట్గా ఈ స్పిరిచువల్ అవుట్ రీచ్ అనేది ఈ ధర్మస్థలా నుంచి మొదలైంది సాయి గారు. అది మీకు గుర్తుంటుంది, జనవరిలో మొదలైంది. అది దట్ ఈస్ అ వెరీ బిగ్ పొలిటికల్ స్టేట్మెంట్, ధర్మస్థలకి వెళ్ళడం అనేది కూడా. లార్డ్ మంజునాథ్ అని పూజ చేశారు. కుంభమేళా మనం మాట్లాడుకున్నాం, ప్రయాగ్రాజ్ గురించి, మహాశివరాత్రి సెలబ్రేషన్స్. ఇదంతా కాంగ్రెస్ సర్కిల్స్లో ఒక మిక్స్ సిగ్నల్స్ పంపిస్తుంది. ఇంకా వాళ్ళ స్టేట్ కోఆపరేషన్ మినిస్టర్ రాజన్న అన్నారు, దట్ డోంట్ డూ దిస్, ఇట్ ఈస్ సెండింగ్ అవుట్ మిక్స్ సిగ్నల్స్. ఎందుకంటే వాళ్ళ మెజారిటీ ఓట్ బ్యాంక్ కర్ణాటకలో 85 నుంచి 95 లక్షల మంది ముస్లిమ్స్ ఉన్నారు. ఆలోచించండి, వాళ్ళ పాపులేషన్ 8 కోట్లు, దాంట్లో 95 లక్షలు ముస్లిమ్స్. ఇట్ ఈస్ మోర్ దాన్ డబుల్డ్ సిన్స్ ద లాస్ట్ సెన్సస్. సో ఆ ఓట్ బ్యాంక్ మనకి పోతుంది, మీరు చేయకండి అని చెప్తున్నారు. కానీ ఈయన పట్టించుకోవట్లేదు. ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే, ఆయన బ్రదర్ ఏమన్నారు, డీకే సురేష్, హీ వెంట్ ఎస్ అ పబ్లిక్ ఫిగర్ అండ్ డిడ్ నాట్ ఎండాస్ ఎనీ ఐడియాలజీ. అంటే మీరు మస్జిద్కి వెళ్ళొచ్చు కదండి, మీరు చర్చ్కి వెళ్ళొచ్చు కదండి, మీరు గుడికి ఎందుకు వెళ్తున్నారు? రాహుల్ గాంధీ చేస్తారు అది. సడన్లీ ఆయన జానియో బ్రాహ్మణ్ అయిపోతారు, నెక్స్ట్ ఆయన ఒక దర్గాకి వెళ్తారు, నెక్స్ట్ ఒక చర్చ్కి వెళ్తారు. ఏదైనా సీజన్, ఏ ఫ్లేవర్ ఆఫ్ ద సీజన్ అంటారు చూడండి ఐస్ క్రీమ్లో, అట్లనే రాహుల్ గాంధీ కూడా ఎక్కడికి వెళ్తే అక్కడ. సో డీకే శివకుమార్ పాయింట్ ఉంది సార్ గారు, ఎందుకంటే ఈ సెఫాలజిస్ట్ ఒకరు ఉన్నారు అక్కడ, సందీప్ శాస్త్రి అని చెప్పి, హీ సెడ్ వెరీ, సందీప్ శాస్త్రి కర్ణాటక, ఏమంటాడు, హీ సెడ్ శివకుమార్ ఎప్పుడు అంతే, హీ మేక్స్ ఇట్ అ పాయింట్ టు ఎక్స్ప్రెస్ హిస్ రిలీజియస్ బిలీఫ్స్ అని. అండ్ ఈ స్వామీలు సద్గురులతో తిరిగిన దానికి ఆయనకి డీపర్ మీనింగ్ ఉంది, ఆయనకి ఓట్లు వస్తుంది. ఎందుకంటే ఈ సద్గురువులు స్వామీలకి వీళ్ళకి ఫాలోవర్స్ ఉంటారు. కాంగ్రెస్ గుర్తుపెట్టుకోవాల్సిందంటే, అంటే చిన్న ఒక థ్రెట్ ఇస్తున్నారు, నాకు 2.5 సంవత్సరాల తర్వాత నన్ను ముఖ్యమంత్రి చేస్తా అన్నారు, మీరు చేయలేదు, ఇంకా సిద్ధరామయ్య గారిని కూర్చోబెట్టారు, ఇంకొక పెద్ద బాంబు పక్కన టిక్ అవుతుంది, క్యాస్ట్ సర్వే, అది కూడా పేలితే మొత్తం ఒకటేసారి వెళ్తుంది, దాని తర్వాత కర్ణాటకలో గవర్నమెంటే ఉండదు.
నన్ను ముఖ్యమంత్రి చేయండి. ఇది చాలా చాలా క్లియర్గా, చాలా సటిల్గా, ఐ థింక్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాలిష్డ్ వేస్ ఆఫ్ డూయింగ్ ఇట్. ఏదో క్యాంప్లో ఎమ్మెల్యేలు తీసుకెళ్ళి క్యాంప్లో పెట్టడము, రిసార్ట్ పాలిటిక్స్ చేయడం కాదు. ఇది ఈ వాజ్ వెరీ వెరీ క్లియర్ అబౌట్ హౌ విల్ డూ ఇట్. అండ్ కర్ణాటకలో ఐ థింక్ దీని తర్వాత సాయి గారు ఈ క్యాస్ట్ సర్వే కూడా వచ్చేస్తే, అండ్ డెఫినెట్లీ బీజేపీ వాళ్ళు కూడా శివకుమార్ గారిని ప్రేజ్ చేస్తున్నారు. ఇంతమంది మంచి చూడండి, టెంపుల్స్కి వెళ్తున్నాడు, వీఆర్ ఆల్ విత్ హిమ్ అని చెప్పేసి, కావాలని చెప్పి. డౌట్ వస్తుంది ఒకసారి, బీజేపీ స్పాన్సర్డా లేకుంటే కాంగ్రెస్ ఆన్ ఇట్స్ ఓన్ చేస్తున్నారా అని చెప్పేసి. సో ఏదైనా కానీ సాయి గారు, డీకే శివకుమార్ కాంగ్రెస్ మన అందరికి తెలుసు, ఈజ్ అ బిగ్ ఫండ్ రైజర్ ఫర్ కాంగ్రెస్ డౌన్ సౌత్ ఇన్ కర్ణాటక. ఏటీఎం అనమాట, కాంగ్రెస్ ఏటీఎం. ఇక్కడ రేవంత్ రెడ్డి ఎట్లా ఏటీఎం ఉన్నారో అక్కడ అదే ఏటీఎం కర్ణాటకలో ఈజ్ కంట్రోల్డ్ బై డీకే శివకుమార్. కానీ డీకే శివకుమార్ దగ్గర కూడా ఈ ఒక్కలిగా లింగాయట్ ప్రాబ్లంకి సొల్యూషన్ లేదు సాయి గారు. అది ఏ రోజు ఆల్రెడీ స్టార్ట్ అయింది దాని పాలిటిక్స్. అండ్ డెఫినెట్లీ ఐ థింక్ ఓవర్ ద నెక్స్ట్ మినిమం ఒక 6 నెలల లోపల కర్ణాటకలో ఏదో పెద్ద జరగబోతుంది. అండ్ దాట్ ఈస్ వెరీ క్లియర్ ఇండికేషన్. ఎందుకంటే కర్ణాటకలో లింగాయత్ కమ్యూనిటీ కానీ ఒక్కలిగా కమ్యూనిటీ సర్వే, క్యాస్ట్ సర్వే మీద వాళ్ళు మొత్తం కర్ణాటక గవర్నమెంట్ మీద ఇప్పుడు వాళ్ళదే ఇప్పుడు వీరశైవ మహాసభ ఒక్కలిగర సంఘ. సో యాక్చువల్లీ నిజానికి లింగాయత్లు ఒక్కలిగలు ఒక అంశంలో ఏకతాటిపైకి రావడం అనేది నాకు తెలిసి జరగాలి, చాలా చాలా రేర్. ఇప్పుడు ఈ కాస్ట్ సెన్సస్ కి వ్యతిరేకంగా వాళ్ళిద్దరూ కలిసి కోర్టుల్లో పోరాడుతున్నారు, వాళ్ళిద్దరు కలిసి ఒక రెసిస్టెన్స్ చేస్తున్నారు కదా. కరెక్ట్. ఇప్పుడు వీళ్ళేమంటున్నారంటే మేము జాయింట్ యాక్షన్ కమిటీ పెట్టి వీ విల్ హ్యాడ్ అ రెసిస్టెన్స్ అగేన్స్ట్ క్యాస్ట్ సెన్సస్. కాస్ట్ సెన్సస్ వీళ్ళ దగ్గర ఉన్న 3 గవర్నమెంట్లే సాయి గారు, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక. తెలంగాణలో చేశారు, కానీ దానికి బెనిఫిట్ ఎమ్మెల్యే లెవెల్ దాకా రాదు. వీళ్ళు మెయింటైన్ చేసుకోవడానికి ఎక్కడ పోతారంటే మ్యాక్సిమం లోకల్ బాడీ ఎలక్షన్లో వీళ్ళు ఈ క్యాస్ట్ బేస్ చేస్తారు. అది కూడా ఎవరైనా కోర్టుకి వెళ్ళారనుకోండి, అది కూడా స్టే అయిపోతుంది. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకురాలేరు, మోదీని కలిసారు అది ఏం చెప్తున్నారు. కానీ సుప్రీంకోర్టు 50% క్యాప్ పెట్టింది, మీరు ఏం చేయలేరు. సుప్రీంకోర్టు ఎన్నో జడ్జ్మెంట్స్ ఇచ్చింది ఇది. కానీ కర్ణాటకలో ఇది, ఎందుకంటే మనం తెలంగాణ, ఆంధ్రాలో సాయి గారు మన రెడ్డి కమ్యూనిటీ, కమ్మ కమ్యూనిటీ, కాపు కమ్యూనిటీ అని చెప్పుకుంటాం, కానీ ఇంత క్లియర్ డివిజన్ లేదు అక్కడ. ఈవెన్ ద ఒక్కలిగాస్ అండ్ లింగాయట్స్ ఆర్ హిందూస్, వాళ్ళు హిందూస్ అని యాక్సెప్ట్ చేయరు. వాళ్ళకున్న మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ దానికోసం వాళ్ళ రిజర్వేషన్ కోసం వాళ్ళు సపరేట్గా మెయింటైన్ చేసుకుంటారు. వాళ్ళేమంటున్నారు, మీరు చెప్తున్న 14%, 17% మా పాపులేషన్ కాదు, మా పాపులేషన్ మీరు కాంటాక్ట్ చేయట్లేదు కరెక్ట్గా. సో మేమేం చేస్తున్నాం అంటే మేము ఒక సర్వే కండక్ట్ చేయబోతున్నాం. ఎవరు? ఒక్కలిగా అండ్ లింగాయట్స్. దాంట్లో మన లింగాయట్ గ్రూప్ చూస్తున్నారు, మన షామ్నూర్ శివశంకరప్ప అన్నారు దావంగిరి నుంచి. నేను 1990s ఆయన కలిశాను అనమాట, 1991 ఐ థింక్. సో ఆయన అక్కడ ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్ ఆ టైంలో యూస్ టు రన్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్. షామ్నూర్ శివశంకరప్ప. ఓకే. ఆ షామ్నూర్ శివశంకర ఏమంటున్నారంటే ఇప్పుడు వీ విల్ డూ అవర్ ఓన్ సర్వే, మేము చేయబోతున్నాం. బహుశా ఒక్కలిగా లింగాయట్ సపరేట్ చేయవచ్చు సర్వే, కానీ కంబైన్గా చేస్తే కూడా ఐ వోంట్ బి సర్ప్రైజ్డ్. సర్వే నడుస్తుంది అనేది డిసెంబర్లో మహాసభ కలిసి ఈ సర్వే చేయబోతున్నారు. కానీ సాయి గారు దీని ప్రభావం తెలంగాణ మీద ఉంటుందంటే అదొక ప్రశ్న. రాహుల్ గాంధీ స్ట్రాటజీ అర్థం చేసుకోవాలి. మరి క్యాస్ట్ సర్వే ఎందుకు చేస్తున్నారంటే, నేను ఐ థింక్ మెన్షన్ సమ్వేర్ అట్ ద స్టార్ట్, మన ఈ ముస్లిం హిందూ పాలిటిక్స్ గురించి మన పెహల్గాంలో జరిగిన దాని ఇన్సిడెంట్ పక్కన రాహుల్ గాంధీ హిందూ కమ్యూనిటీని డివైడ్ ఎందుకు చేస్తున్నారంటే, వీళ్ళందరూ కలిసి ఒకటేసారి ఓటేస్తే అంతే సంగతి కాంగ్రెస్ది. హర్యానాలో చూసాం, వీ సా లార్జ్ ఎక్స్టెంట్ ఇన్ మహారాష్ట్ర ఆల్సో. హిందూ కమ్యూనిటీ కంబైన్డ్గా ఓట్ చేయకూడదు, ఫస్ట్ ఎస్సీ కేటగరైజేషన్ చేయండి, స్ప్లిట్ చేసేసేయండి. దాని తర్వాత ఓబీసీని ఒక 138 డివిజన్గా చేసేసేయండి. వీళ్ళందరూ వాళ్ళు కొట్టుకుంటారు. ఇప్పుడు చూస్తున్నాం కదా కర్ణాటకలో ఒక్కలిగా లింగాయత్ వర్సెస్ ద రెస్ట్, సేమ్ ప్రాబ్లం వస్తుంది. వీళ్ళందరూ కలిసి ఓటేయరు, మేము ఎవరికి ఇస్తాం వాళ్ళు మాకు ఓటేస్తారు, మిగతా వాళ్ళు ఇంకెవరికి వేసుకుంటారు. హిందూ ఓట్ స్ప్లిట్ అయిపోతుంది. కానీ ముస్లిం ఓట్ బ్యాంక్ కన్సాలిడేటెడ్గా మాకు వస్తుందని కాంగ్రెస్కి ఒక కాన్ఫిడెన్స్ ఉంది సాయి గారు. 95 లక్షల మంది ముస్లింలు కలిసి కర్ణాటకలో మాకు ఓటేస్తే మాకు నెక్స్ట్ ఎలక్షన్ ఈజీగా కలిసిస్తాం. ఎందుకంటే ఒక 20% మంది హిందువులు మాకు ఓటేస్తే చాలు, టోటల్ వీ విల్ మేనేజ్, గవర్నమెంట్ ఫామ్ అయిపోతుంది. అది కాన్ఫిడెన్స్ వీళ్ళకు ఉంది. రాహుల్ గాంధీ క్యాస్ట్ సర్వే ఒట్టి అట్లా చెప్పట్లేదు, ఆయనకి ఏ ప్రేమ లేదు క్యాస్ట్ల మీద. ఒట్టిగా ఒక ఎర్ర పుస్తకం పట్టుకుంటాడు అప్పుడప్పుడు, దాని తర్వాత ఇదొకటి. నెక్స్ట్ ఎర్ర పుస్తకం పాపం రాసిన ఆయన్ని పార్టీ నుంచి బయట చేసేస్తారు. పార్టీలో కూడా లేరు ఆయన. ఈ వాజ్ నెవర్ అ పార్ట్ ఆఫ్, బాబాసాహెబ్ వాజ్ నెవర్ అ పార్ట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ, కానీ గవర్నమెంట్ నుంచి బయట తీసి పడేశారు నెహ్రూ. 2 ఎలక్షన్లు ఓడిపించారు. సో ఆ పుస్తకం పట్టుకొని తిరుగుతాడు. నెక్స్ట్ క్యాస్ట్ సర్వే అంటాడు ఏమనంటే. ఇప్పుడు ఏమైపోయింది క్యాస్ట్ సర్వే? పెహల్గాంలో హిందువులు చంపినప్పుడు క్యాస్ట్ అడిగారా సాయి గారు? కరెక్ట్. హిందువా కాదా, ముస్లిమా కాదా, అంతే. ముస్లిం కాదంటే అవుట్. సో రాహుల్ గాంధీ క్యాస్ట్ సర్వే కూడా గుర్తుపెట్టుకోవాలి.
కర్ణాటకలో ఒక లెసన్ రాబోతుంది. ఇక్కడ ఉన్న హిందువులు ఏం చెప్పలేదు, ఇక్కడ ఉన్న బ్యాక్వర్డ్ క్లాస్లు రేవంత్ రెడ్డి ఏం చెప్తే అది యాక్సెప్ట్ చేసుకున్నారు. కానీ వాళ్ళకి బెనిఫిట్ ఏం రాదు, ఎందుకంటే ఓన్లీ ఎలక్షన్లో పనికొస్తుంది ఇది, అది కూడా లోకల్ బాడీ ఎలక్షన్లో. అప్ దెన్ దట్ ఎమ్మెల్యే ఎలక్షన్లో రాదు. దాని తర్వాత మీకు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో జాబ్స్లో కూడా రాదు, ఎందుకంటే 50% క్యాప్ సుప్రీంకోర్టు పెట్టారు. అది ఎక్కడ పోదు, అది అక్కడే ఉంటుంది. డెఫినెట్లీ కర్ణాటకలో కూడా అదే జరగబోతుంది. వీళ్ళందరూ యాడ్ చేసుకుంటే మళ్ళీ అక్కడ 70-80% అవుతుంది. అక్కడ కూడా ఎవరికి రిజర్వేషన్ రాదు, 50%లోనే మిగిలిపోతుంది. ఏ సర్వే అయినా చేసుకోండి మీరు. దట్ ఈస్ గోయింగ్ టు బి ద మెయిన్ థింగ్స్ ఐ గాట్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ కొచ్చాట్ల గారు. నేషనల్ రౌండప్లో అనేక విషయాలు మీరు ఓపిక్గా చాలా అద్భుతంగా వివరిస్తూ ఉన్నారు. థ్యాంక్స్ అలాట్ సార్. సో చూసారు కదా, ఇది ఈ వారం నేషనల్ రౌండప్. వచ్చే వారం నేషనల్ రౌండప్లో మళ్ళీ కలుద్దాము. 143వ ఎపిసోడ్ ఇది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.